సాయిరామ్ తల్లి ఆరాధ్య స్టార్ట్ చేయండి. సాయిరామ్ ఆంటీ. ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక ఉంది. అది తన పిల్లలు పెద్ద అవుతుండటంతో బయటకు వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లలారా రండి, మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పిస్తుంది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలు పెట్టాయి. అమ్మయ్య, వేటగాడు వచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకొని వేట కొరకు అడవిలోకి తర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కిపోని గింజలు విసిరి చూద్దాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చేయాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరుస్తాడు జాగ్రత్త అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి కానీ దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. మన పిల్లల చదువులు కూడా ఇలాగే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరము కూడా. నేడు మనమందరము చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు వింటున్నాము, చదువుచున్నాము. పాటించకుండా వదిలేస్తున్నాము. నాకు తెలిసి దేవుడు ఆ ఋషులు వాటిని పాటించమన్నారు కానీ 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, 1,00,000 సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అవి మనం సృష్టించుకున్నవి. మనలాగే చిలుక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయి కానీ అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి. భగవద్గీతను ప్రవచించే పెద్దవారు కూడా ఇది పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అంటారు. ఆచరణలో పెట్టుకోలేనివి ఎన్ని వలించినా వృధాయే కదా. అద్భుతం. ఆచరణ పర్యంతం ఉండాలి. మనం నేర్చుకునే మంచేదైనా ఆచరణాత్మక విధానము సాధన చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సాయిరామ్ తాతయ్య గారు. శ్రీ సాయిరామ్. భక్తవత్సలమ్మ గారు సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయినం విష్ణు పురాణ పురుషోత్తమం
పుట్టపర్తి స్థితం దైవం నిత్యం వందే జగద్గురుం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈనాటి శ్రీ సత్యసాయి నిత్య పారాయణ గ్రంథంలో చదివే అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని కలిగించి నాకు ఆ స్వామి అనుగ్రహంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి మన స్వామి వారికి, మా గురు దంపతులైన లక్ష్మీనారాయణ గారికి, మా వరలక్ష్మి అమ్మగారికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను క్రితము మన రాధా గారు చదివిన గురువారపు పారాయణములో ఆఖరిగా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపునైనటువంటి మన స్వామి, అసాధారణ గురువు అయినటువంటి మన సత్యసాయి అనుగ్రహాన్ని అతి సాధారణమైన మనం పొందడానికి ఏకైక మార్గం శరణాగతే అని, దానికై వారినే ప్రార్థించాలని తెలియజేస్తూ 7వ అధ్యాయం పూర్తి చేశారు సాయిరాం. ఈనాటి సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 2వ రోజు పారాయణంగా 8వ అధ్యాయంను మొదలు పెడుతున్నాం సాయిరాం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 2వ రోజు పారాయణం. షరా మామూలే సాయిరాం. అవకాశం ఉన్న భక్తులు ప్రతిరోజు అనగా ఈ 7 రోజుల పారాయణములో మొదట వ్రాయబడిన దత్తావతార పరంపరా విశేషములను మరియు ప్రార్థనలను పూర్తి చేసి తదుపరి ఈ శుక్రవారం నాటి పారాయణ మొదలు పెట్టవచ్చు. వీలు కాని వారు సరాసరి శుక్రవారం నాటి పారాయణతో మొదలు పెట్టగలరు. ఉపోద్ఘాతం. ఆది గురువులైన స్వామి జగద్గురువులుగా అవతరించి మానవాళికి దైవం ఎడల ఎటువంటి నమ్మికను మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారో గురువారపు పారాయణములో తెలుసుకున్నాం. ఆర్తులకు రక్షణ అనేది కూడా ప్రతి అవతారములో వ్యక్తం అయ్యే ఒక దివ్యానుభూతి. సాయి అవతారంలో జరిగినంత విలక్షణమైన విధానాలలో, దేశ విదేశాలలో, ప్రత్యక్ష పరోక్ష పద్ధతులలో, అనేకానేక రూపాలలో ఆర్తులకు రక్షణను అందించిన అవతారమూర్తి మనకు ఇంతవరకు ఏ పురాణ గ్రంథములోనూ తటస్థపడలేదంటే అతిశయోక్తి కాదు. వ్యక్తులలో దైవశక్తిపై నమ్మకం పెరిగి తాము ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోగలగడమే ఈ లీలల అంత్యమధ్యేయం. సూర్యునికి వెలుగులా ఇవి భగవానుని సహజ లక్షణాలు, అంతేకాని సిద్ధులు కావు. మచ్చుకు కొన్ని ఆర్తరక్షణ లీలలు ఇక్కడ తెలుసుకుందాం. స్వామి విషయంగా నిర్దేశించి లేదా ఊహించి చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాం. స్వామి లీలలో అనంతం, అమోఘం, అద్వితీయం, అపురూపం కాబట్టి వర్ణనాతీతం. విశ్వజనని అయిన సాయిమాత తమ సంతానాన్ని అత్యంత ప్రేమతో, మాతృత్వాన్ని వర్షిస్తూ ఎట్లా ఆర్తి నుంచి విముక్తం చేస్తున్నారో తెలిపే కొన్ని లీలలు ఈ శుక్రవారం నాటి పారాయణంలో ఆనందిద్దాం. 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలోని అంశాలు: 1 సాయి సూక్తి, 2 బాల్య లీలలు, 3 సాయి మాత శిశు జననం, 4 సాయి కృష్ణుని లీల కలియుగ పరీక్షిత్తుకు ప్రాణదానం. ఇప్పుడు సాయి సూక్తి 1. అఖిల మానవులకు ఆనందమనగూర్చి రక్షించుచుండితే దీక్ష నాకు, సన్మార్గమును వీడి చరించు వారిని చేపట్టి కాపాడుటే వ్రతము నాకు, వేద సాధలకైనా పెను బాధ తొలగించి లేమిని బాపుటే
ప్రేమ నాకు, నియమ నిష్టల తోడను నన్ను గొల్చిన వారిని కాపాడుచుండుటే ఘనత నాకు అని బాబావారు తెలియజేశారు. మానవాళిని అనగా కేవలం సన్మార్గులనే కాక సర్వులను తనను నమ్మి కొలిచిన లేక నమ్మకున్నను స్వపర భేదము లేకుండా కాపాడి రక్షించటే వ్రతంగా తీసుకున్న సాయి అవతారం ఇది. ఎందువల్లనంటే మంచివారు చెడ్డవారు నమ్మినవారు నమ్మని వారు అంతా స్వామి సృష్టియే కదా. రక్షించడం అంటే వ్యవహారికంగా అర్థం తీసుకోరాదు. చిన్న వయసులో తన సోదరునికి వ్రాసిన లేఖలో దీనులను ఆర్తులను దారి తప్పిన వారిని చేయి పట్టుకొని భయము నుండి స్వేచ్ఛ వైపు నడిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. భయము నుండి విముక్తి కలిగిస్తానని అభయం ఇచ్చారు. ఉపనిషత్తులలో అభయం అంటే మోక్షం అని అర్థం చెప్పబడింది. ఒకసారి భక్తుడైన కస్తూరి గారు ఈ లేఖాంశం గురించి తమ సందేహాన్ని అడుగుతూ, స్వామి, చేయి పట్టుకొని నడపడం ఎందుకు? తాము వెలుగునిచ్చి దారి చూపవచ్చు కదా అని అడిగారు. అప్పుడు బాబా, వెలుగు కళ్ళున్న వారికి మాత్రమే కదా అవకాశాన్నిచ్చేది. అందులను భయాందోళన గ్రస్తులను శంకితులను చేయి పట్టి నడిపించాలి కదా అన్నారు. ఆ మాటలో స్వామి హృదయాంతరాళములోని అనంత మాతృప్రేమ మనకు బోధపడుతుంది. ఒక్కొక్క అడుగు మధ్య అంతరం ఎంతో ఉంది. అందుచేత జారిపోకుండా తడబడకుండా వారిని నడిపించవలసి ఉంది. అంతేకాక పిరికితనమనే వ్యాధిని పోగొట్టడానికి ధైర్యమనే వ్యాధి నిరోధక మందును ఇవ్వదలుచుకున్నాను. విశ్వాసము, ఆపదలను ఎదుర్కొనగలిగిన ఆత్మస్థైర్యము వాళ్ళలోకి ఇంజెక్ట్ చేయదలిచాను. చేయి పట్టుకోకుండా ఏ వైద్యుడైనా ఇంజెక్షన్ ఎలా ఇవ్వగలడు అంటూ చమత్కరించారు స్వామి. బాధలతో సతమతమయ్యే వారికి బోధలు ఏమి తలకెక్కుతాయి? అందువల్ల ముందు బాధలను పోగొట్టడం కూడా ఈ అవతారపు కర్తవ్యాలలో ఒకటి అన్నారు స్వామి. అందువల్ల బాధ నివారణ తమ అవతారాంశాలలో ఒక భాగంగా చేసుకున్నారు విశ్వజనని అయిన సాయి మాత. లేమి అంటే ధనరహిత స్థితి అనుకుంటారు. అది సరికాదు. మితిమీరిన కోరికలు ఉన్న ప్రతి వ్యక్తి అనుభవించే మానసిక స్థితిని లేమి అంటారు. మితి తప్పిన కోరికలు మతిహాని కలిగిస్తాయి. దానిని సరిదిద్దడం ఈ ప్రేమావతారి స్వీకరించిన అత్యంత ప్రేమమయ బాధ్యత. నియమము నిష్ఠతో కూడిన ప్రేమను వ్యక్తం చేసే వ్యక్తులు ఎక్కడున్నా సరే కాపాడుతా అని తెలియజేస్తున్నారు సాయి. ఆ బ్రహ్మ కీటక జనని అని ఆ విశ్వమాతకు ఒక నామం. పరబ్రహ్మ నుండి ఒక చిన్న చీమ అంటే కీటకం దాకా అందరికీ తల్లి ఆ అఖిలాండేశ్వరి. ఆర్తుల రక్షించ కంకణధారి అయిన విశ్వజననియే మన సాయి మాత. రెండవ లీల బాల్య లీలలు. కల్ప వృక్షం. శ్రీ సత్యసాయి బాబా బాల్యావస్థ నుండి క్రమంగా కౌమార దశ దాటి యవ్వన ప్రాయంలోకి అడుగుపెట్టారు. గురువారం అందు జరపబడు భజన నిత్య భజనగా మారింది. మునుపు రోజుకొక్క మారు జరిగే భజన కార్యక్రమం 2 పూటల కార్యక్రమమైంది. భక్తుల సంఖ్య వందలలో నుండి వేలలోకి మారింది. బాబా మహిమా విభూతులు క్రమంగా అంతటను వ్యాపించదొడిగాయి. కరణం సుబ్బమ్మ ఇంటిలో భక్తులకు చోటు సరిపోని స్థితి ఏర్పడింది. ఒకరోజు స్వామి చేత విడిగా ఒక మందిర నిర్మాణానికి ప్రాతిపదిక వేయబడింది. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ప్రక్కన సత్యమ్మ గుడికి దగ్గరగా 1944లో అది కట్టబడింది. అది పూర్తి అయ్యేంత వరకు
కరణం సుబ్బమ్మ గారి ఇంటిలోనే వచ్చిన భక్తులందరికీ సదుపాయాలు చేయబడేవి. చిత్రావతి నది ఇసుక తిన్నెలలో బాబా ఆధ్వర్యాన భజనలు చేసేవారు ఆ రోజుల్లో భక్తులు. ఆ భజనానంతరము వివిధ దేవీ దేవతా విగ్రహాలను సృష్టించి భక్తులకు పూజించుకున్నట్టుకు స్వామి ప్రసాదించడం ఒక మహత్తర బాల్య లీలా విశేషం. ఎంతో మంది భక్తులు ఈ విధంగా తమ ఇష్ట కుల ఆరాధ్య దేవీ దేవతల రూపాలను విగ్రహాలుగా ఫోటోలుగా పొందిన ఈనాటికి శ్రద్ధగా ఆరాధించుకుంటూ ఆ బాల్య లీలలు తలుసుకుని పోతుంటారు. ఎన్నో మధుర పదార్థాలు, మిఠాయిలు, పండ్లు, అమృతం అను పిలువబడే సుగంధ మధుర ద్రవ్యం సృష్టించి భక్తులందరికీ పంచేవారు. చిత్రావతికి కుడివైపున గుట్టపైన ఒక చింత చెట్టు ఉన్నది. దాని దగ్గరకు తన వెంటనున్న వారందరినీ తీసుకుని వెళ్ళి ఎవరికి ఏ ఏ ఫలముల మీద మనసు కలిగిన వారికి ఆయా ఫలములను ఆ చెట్టు నుండి కోసి ఇచ్చేవారు స్వామి. ఆ పూర్వ లీలా సాక్షి అయిన ఆ చింత చెట్టు ఈనాడు చింతల వృక్షం అని కాక కల్పవృక్షం అనే పేరుతో పుట్టపర్తిని దర్శించే భక్త కోటికి ఒక ప్రత్యేక ఆకర్షణగా, ఒక తీర్థంగా ఉన్నది. చింతలకు ప్రతీక అయిన చింత చెట్టును ఆనందానికి ప్రతీక అయిన కల్పవృక్షంగా మలచడం ఆ స్వామికే సరి. పుట్టుట ఒక చింత, పెరుగుట ఒక చింత, ఇట్లు చచ్చినా కూడా చింతలమయమయ్యే మానవ జీవితాన్ని ఆనందం అమృతమయంగా మార్చవచ్చని స్వామివారి ప్రేమ శక్తులకు నిదర్శనం ఈ లీల. అంతేకాక స్వామి అద్భుతమైన దివ్య సాక్షాత్కారాలను కూడా భక్తులకు ఇచ్చేవారు. ఒక్కోసారి భక్తులందరికంటే ముందే ఆ చింత చెట్టును తాము చేరుకుని అందరినీ తమ వైపు చూడమనేవారు. చుట్టూ దివ్య కాంతి పుంజం మధ్యన శ్రీ సత్యసాయి. ఆ దర్శనాలను ఎలా వర్ణించాలి? ఎవరూ చెప్పలేని ఆ దివ్య అనుభూతి అది. ఆ దర్శనముతో భక్తులు కొందరు భక్తి పారవస్యముతో మూర్చిల్లేవారు. అటువంటి వారిపైన తామే జలమును ప్రోక్షించి తిరిగి తెప్పరిల్ల చేసేవారు సాయి. ఒక మైసూరు భక్తుడు కోరగా తమ నరసింహావతారము నాటి దివ్య రూప దర్శనమిచ్చిరి. అతడు తట్టుకోలేక కొన్ని గంటల పాటు స్పృహ తప్పాడు. ఇంకొక భక్తునికి దశావతారములను చూపి చివరగా కల్కి రూపమున తమ దర్శనమిచ్చారు. 1944వ సంవత్సరంలో నిర్మించబడిన పాత మందిరం కూడా తండోపతండాలుగా వచ్చే వేలాది భక్తులకు సరిపోని స్థితి త్వరలోనే వచ్చింది. అందువలన ఆనాటికి ఊరికి కాస్త వెలుపులుగా ఉన్న స్థలంలో ప్రస్తుత ప్రశాంతి మందిరం నిర్మాణానికి నాంది పలికారు స్వామి. ఆ కాలంలో భగవానుడు అనేక మంది భక్తుల గృహాలు పావనమునర్చి వారి వారి భక్తి ప్రపత్తులను మరింత పటిష్టం చేసేవారు. బావిలో పడిన మనిషిని బావిలోకి దిగిన మాత్రమే వేరొకడు వెలికి తీయగలడు కదా. అట్లే భగవానుడు మానవలోకములో మానవుడుగా అవతరించినప్పుడే మానవులతని చేరి సత్యగాములగుదురు. మరొక రూపమున ఇదే పూర్ణశక్తితో వచ్చినను మానవుల భగవానుని చేరవెలుతురు అని భగవాన్ బాబా తమ మానవ అవతార రహస్యాన్ని వివరించారు. అలా అవతరించిన సాయీశ్వరుణ్ణి, సర్వశక్తిమయుణ్ణి, సర్వజ్ఞుణ్ణి కాంచి సేవించుట కన్నా పరమార్థమేది? 3. సాయి మాత శిశు జననం. శ్రీ కారుణ్యానంద స్వామి పుట్టపర్తిలో నివాసం ఏర్పరచుకుని స్వామి సాన్నిధ్యం అనుభవించిన దివ్య జీవి. ఆయనకు పూర్వాశ్రమంలో రాజమండ్రిలో ఒక ఆశ్రమం ఉండేది. దానికి అనుబంధంగా జీవకారుణ్య సంఘం వారిచే నడుపబడే ధర్మాసుపత్రి ఒకటి ఉన్నది. ఆయన తన చేతనైన విధంగా సంఘ సేవ చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన శ్రీకాకుళం పోయి వస్తున్న సందర్భంలో అనాథ అయిన ఒక నిండు చూలాలు మార్గం మధ్యంలో తటస్థించింది. ఆమె స్థితిని గమనించి జాలితో
తన వెంట తీసుకుని వచ్చి ఆ ఆసుపత్రిలో చేర్చి తన పనుల మీద వెళ్ళిపోయారు. అక్కడ పరీక్షానంతరం ప్రసవానికి ఇంకా కొంతకాలం పడుతుందని చెప్పి నర్సులకు అప్పగించి డాక్టర్లు వెళ్ళిపోయారు. ఆ స్వామీజీకి అర్ధాంతరంగా ఒకరోజు ప్రొద్దున ఆ అనాథశ్రీ ప్రసవం గురించి కబురు వచ్చింది. ఈయన ఆసుపత్రికి పోయి చూస్తే గత రాత్రే పురుడు వచ్చినట్లు తెలిసింది. ఆమె మాటల్లో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే, ఆ క్రితం రాత్రిపూట ఎకాఎకిన ఆమెకు నొప్పులు వచ్చి రక్షణకై ఆమె ఆక్రోశించిందని, చుట్టుపక్కల నర్సులు ఎవరూ లేరని, ఇంతలోనే ఒక ఎర్రగౌను వేసుకున్న నర్సు, ఎత్తైన జుట్టు గల ఆవిడ వచ్చి ధైర్యం చెప్పి కావలసిన సదుపాయాలన్నీ చేసి పురుడు పోసి బిడ్డకు చేయవలసిన పరిచర్యలు కూడా పూర్తి చేసి ఆవిడను ఆనందపరిచిందని, అలాంటి నర్సు ఎవరా అని ఆరా తీసిన స్వామీజీకి తెలిసిన విషయాలు, ఈరోజు నైట్ డ్యూటీలో ఎవరూ పరిసరాలలో లేరని, డ్యూటీలో ఉండవలసిన నర్సు ఆయా వగైరాలు కూడా తమ సొంత పనులపై దూరంగా పోయారని, ఆవిడ చెప్పిన ఆకారం గల నర్సు ఆ ఆసుపత్రిలో లేరని, కొంతసేపటికి ఒక గోడకు ఉన్న స్వామి ఫోటో కొబ్బరి ఆకు పట్టుకుని వయ్యారంగా నిలబడి ఉన్నట్లున్న 3వ పేజీలోని ఫోటో అనమాట. ఈ పుస్తకంలో 3వ పేజీలో ఆ స్వామి ఫోటో ఉంది. కొబ్బరి చెట్టు ఆకును పట్టుకొని నిలబడుకున్న స్వామి ఫోటో. ఆ ఫోటోని చూపించి ఆ నర్సు అచ్చంగా ఇదే మాదిరిగా ఉన్నది అని ఆమె చెప్పగా ఆశ్చర్యపోయిన ఆ స్వామీజీ ఇది సాయిలీలగా భావించి మనసులోనే స్వామికి నమస్కరించుకున్నాడు. తరువాత పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి ఆయనతో ఆ పురిటి వివరాలు మాట్లాడుతూ, అలా అందరూ బయటికి పోదలిచినప్పుడు ఇంకెవరినన్నా ఏర్పాటు చేసి పొమ్మని చెప్పవలసిందిగా సలహా ఇచ్చారు. కళ్ళనీళ్ళ పర్యంతరం అయిన ఆ స్వామీజీ ఆ సంఘటన వివరాలను 22వ తేదీ నవంబర్ నెల 1974 నాడు పర్తిలో తెలియజేశారు. 4వ లీల సాయి కృష్ణుని లీల. కలియుగ పరీక్షిత్తుకు ప్రాణదానం. భారతంలో పాండవ వంశాంకురమైన బాల పరీక్షిత్తు ఉత్తర గర్భస్థ శిశువుగా ఉన్న సందర్భంలో అశ్వత్థామ ఒక ఘోర అస్త్ర ప్రయోగం ద్వారా ఆ శిశువును సంహరించే ప్రయత్నం చేశాడని, పాండవుల ప్రార్థన ఫలితంగా వారితోనే ఉండి వారికి అండగా ఉన్న భగవాన్ కృష్ణుడు తమ సుదర్శన చక్రంతో ఆ శిశువును అస్త్రం బారి నుండి కాపాడి రక్షించాడని చదివి చాలా అపూర్వమైన ఆ లీలా చమత్కారానికి ఆశ్చర్యం పొందుతాం. సాయి ప్రకటించిన ఈ కలియుగ పరీక్షిత్తు ప్రాణ రక్షణ లీల ఊహాతీతమైనది. ఇటువంటి శాస్త్ర పరీక్షలకు అందనేది. అది పశ్చిమ బెంగాల్లో ఒక కుగ్రామ నివాసి శ్రీ భీమ్సేన్. ఆ గ్రామవాసులకు జీవనోపాధి దోపిడీలు. వారంతా నిరంతరం మద్యపానం, జోదం వగైరాలతో గడిపేవారు. భీమ్సేన్ మాత్రం అధ్యాపక వృత్తితో వచ్చే డబ్బులతో బొటాబొటీగా జీవిస్తూ ఉండేవాడు. అతనికి వాళ్ళ హెడ్ మాస్టర్ ఒకసారి బాబా జీవిత చరిత్ర అయిన సత్యం శివం సుందరం అనే గ్రంథం యొక్క బెంగాలీ అనువాదం ఇచ్చాడు. సుధామంజులనే రచయిత అనువదించిన ఆ పుస్తకాన్ని చదివి అతను స్వామిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను పెంచుకున్నాడు. ఆ సద్గ్రంథ పఠన ఫలం అతనికి ఎలా అక్కడికి వచ్చిందో చూద్దాం. నిండు చూలాలైన భీమ్సేన్ భార్యకు పురిటి నొప్పులు మొదలైనాయి. ఆ గ్రామంలో ఆసుపత్రి వసతి లేదు. వారం రోజులైనా ఆమెకు పురుడు రాకపోవడంతో అందరికీ ఆరాటం ఎక్కువైపోయింది. ఆ గ్రంథం చదివి నమ్మకం పెంచుకున్న భీమ్సేన్ మాత్రం భగవానుపై భారం వేసి ఉన్నాడు. గ్రామస్తులు ఆమెను ఒక బండిలో తీసుకుని 4 మైళ్ళ దూరంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళారు. అక్కడి కాంపౌండరు పరీక్షించి పరిస్థితి చేయి దాటిపోయిందని, కాబట్టి తన వల్ల కాదని చెప్పి 12 మైళ్ళ దూరంలో ఉన్న
ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు. కష్టం మీద అక్కడికి తీసుకుని పోతే అక్కడి డాక్టర్లు రోగి పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందని, కాబట్టి తన వల్ల కాదని జిల్లా ఆసుపత్రికి తీసుకుని వెళ్ళమని సలహా ఇచ్చాడు. ప్రాణం మీద ఆశ కొద్దీ కొంచెం డబ్బు సమకూర్చుకుని ఒక అధికారులో ఆమెను జిల్లా ఆసుపత్రికి చేర్చారు గ్రామస్తులు. భీమ్సేన్ అక్కడి డాక్టర్లు ఎక్స్రే తీసి లోపల బిడ్డ చనిపోవటమే కాక కుళ్ళిపోయిందని, ఆపరేషన్ అవసరమని, కానీ రోగి చాలా బలహీనంగా ఉన్నందున తల్లి ప్రాణానికి హామీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి సహజంగా జరగాల్సింది జరిగిపోయేదానికి కాలయాపన చేయసాగారు. బయట పళ్ళపైన కూర్చున్న భీమ్సేన్కు దుఃఖం ఆగలేదు. భగవాన్, ఏ పాపమో తెలియదు, నాకు ఇలాంటి స్థితి కలిగింది. నిన్నే నమ్ముకుని ఉన్నాను. నీతి నిజాయితీలతో ఇప్పటిదాకా జీవితాన్ని గడుపుతూ వచ్చాను. నా భార్య మరణిస్తే నీతి నిజాయితీలకు, సత్య వాక్కులకు ఇది కాలం కాదని అర్థం చేసుకుని నేను కూడా మిగతా మా ఊరి వారి వలె దొంగగా మారుతాను అని మనసులోనే అనుకున్నాడు. భార్య పరిస్థితి అర్థం చేసుకున్న అతనికి భార్య చనిపోతే శవాన్ని ఎలా దహనం చేయాలా, డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందా అన్న ఆలోచనతో నిర్వేదంగా కూర్చున్నాడు. రాత్రి అంతా ఇదే స్థితి కొనసాగింది. తెల్లవారుజామున కెవ్వుమని కేకతో జన్మించిన శిశువును చూసి అవాక్కైపోయారు ఆసుపత్రి సిబ్బంది. నర్సు వచ్చి, నీ భార్య ఆరోగ్యమైన మగ శిశువుకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని తెలిపింది భీమ్సేన్కు. ఎక్స్రే ఫోటోలు ఎన్నటికీ తప్పు కావడానికి వీలు లేదు. ఇది ఎట్లా సాధ్యమైంది అన్న డాక్టర్ల ప్రశ్నగానే ఉండిపోయింది. ఇది దైవ సంకల్పం తప్ప మరొకటి కాదు అనుకున్నాడు భీమ్సేన్. ఆ తర్వాత భీమ్సేన్ ప్రశాంతి నిలయం వెళ్ళాడు. జన్మదిన వేడుకలతో నిలయం కిటకిటలాడుతుంది. మొదటి రోజు భీమ్సేన్కు బాబా దర్శనం చాలా దూరం నుండి కలిగింది. రెండవ రోజు దగ్గరగా దర్శనమే కాక బాబా భీమ్సేన్ కూడా ఇంటర్వ్యూ ప్రసాదించారు. ఇంటర్వ్యూ గదిలో ఉన్నవారిలో భీమ్సేన్ను ఉద్దేశించి, నీకు భయం ఎందుకు? నీ పుత్రుణ్ణి ఆసుపత్రిలో నేను రక్షించలేదా? అప్పుడు డాక్టర్లు ఏమన్నారు అని బాబా అంటుంటే భీమ్సేన్కు కన్నీరు తప్ప మాటలు దొరకలేదు. అట్లా అతనికి అమితానందం కలిగించి తర్వాత అందరినీ ఉద్దేశించి బాబా సీత యొక్క అనన్య విశ్వాసం రాముడిని ఎట్లా లంకకు రప్పించి రావణ వధకు కారణమయ్యిందో వివరించారు. అటువంటి అచంచల విశ్వాసమే మానవునికి రక్ష అని బోధించి భీమ్సేన్తో సంతోషంగా ఊరికి వెళ్ళమని, తిరిగి 3 సంవత్సరాల తర్వాత రమ్మని చెప్పారు. శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో తమనే శరణాగతి వేడిన భక్తులను వెంట ఇంట జంట ఉండి కాపాడుతారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నాడు కృష్ణ భగవానుని లీల పరీక్షిత్తును గర్భంలో చనిపోకుండా కాపాడడం అయితే, నేటి సాయి లీల చెడిపోయి కలేభరాన్ని కూడా జన్మింపజేయడం గమనిస్తే ఆశ్చర్యానందాలు కలవక మానవు. ఆ ఆర్తరక్షణ సాయిమాతకు అసాధ్యం ఏముంది? సర్వరక్షక స్వరూపంచ గుణత్రయ పాలకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణ సాయరం. 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో అంశాలు: 1 సాయి సూక్తి, 2 శ్రీమతి ఏండర్సన్కు కాళ్ళు ఇచ్చి ధర్మ మార్గాన నడువమన్న కారుణ్యమూర్తి, 3 నమ్మిన పిల్లలకు కండ్లు, 4 నమ్మిన పిల్లవాని గుండె జబ్బు నివారించి ధైర్యాన్ని నింపిన స్వామి, 5 క్యాన్సర్ రోగాన్ని క్యాన్సిల్ చేసిన కారుణ్య స్వామి. 1 సాయి సూక్తి. కోమలత్వము నిస్వార్థ గుణము కలిగి సేవ చేయుట నిజమైన సేవయగును. స్నేహ భావంబుతో కూడి చేయు సేవ శాంతి ధానంబు చేర్చుట సత్యమయ్యా బాబా అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు జనసేవ బినా నిర్వాణ్ నహి అని
మనమే రామ్ హాత్ మే కామ్ అని గ్రామసేవయే రామసేవ అని సేవా ధర్మాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవాలని సందర్భానుసారంగా ఆయా భక్తులకు అహర్నిశలు ప్రబోధిస్తుంటారు. సేవ ఎలా చెయ్యాలి అన్న దానికి సేవ చేసేవారు నిస్వార్థంగా అంకిత భావంతో తాము చేసే సేవ భగవంతునికే చేస్తున్నామనే భావంతో చేయాలి అంటారు స్వామి. అనుభూతికి సంబంధించిన సూక్తియే మానవ సేవయే మాధవ సేవ. సేవ చేయాలి కదా అని తనకు తోచిన విధంగా చేయకుండా స్నేహ భావంతో మధురమైన మాటలతో సరళమైన హృదయంతో ఆ పన్నుల అవసరాలను గుర్తించి సరి అయిన విధంగా సేవ చేయాలి. ముసలివారు రోగుల ఎడ దయాద్ర హృదయంతో మసలుకొని ధైర్యంతో కూడిన మంచి మాటలతో వారిని సేద తీర్చి ఉత్సాహపరచాలి. అట్టి నిశ్చల నిస్వార్థ సేవలను ఆ వ్యక్తికి మనశ్శాంతి కలగడమే కాక అది స్వామి దగ్గరకు ఆ వ్యక్తిని చేర్చుతుంది. రెండవ అంశం, కాళ్ళు ఇచ్చిన ధర్మ మార్గాన నడవనన్న సాయి. ఒక అడుగు నీవు నా వైపు వేస్తే నేను 100 అడుగులు నీకు దగ్గరవుతాను అని ఈ అవతారంలో స్వామివారి వాగ్దానం. ఆ ఒక్క అడుగు కూడా వేయాల్సింది కాలుతో కాదు మనసుతో అని తెలియజేసే అద్భుత సంఘటన ఒకటి మచ్చుకు తెలుసుకున్నాం. భగవాన్ బాబా చేసే అద్భుతాలు ఎన్నెన్నో. స్వామివారి వ్యాధి నివారణ పద్ధతులు కూడా అపూర్వం. అనితర సాధ్యం సంకల్ప సృష్టిసే ప్రసాదించిన విభూతి స్వీకరించి పూర్ణారోగ్యం పొందిన వారు కొంతమంది అయితే, కేవలం సంకల్పంతో నివారణ పొందిన వారు ఇంకెంతో మంది. కొంతమందికి స్వామి సృష్టించి ఇచ్చిన మందులతో వ్యాధి నయం అయితే, వారు సూచించిన సూచనల మూలంగా వ్యాధి నయం పొందిన వారు ఇంకెంతో మంది. వ్యాధిగ్రస్తులై కదలలేక నడవలేని వారిని కనుచూపులతో వ్రేలి కదలికలతో ఆదేశించి నడిపించిన సంఘటన ఎన్నో. అట్లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సంఘటన ఇది. అమెరికా వాస్తవ్యురాలు శ్రీమతి ఎండర్సన్ అనే భక్తురాలు కొన్ని సంవత్సరాలుగా డిజనరేటివ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతంతో బాధపడుతూ చాలా కాలంగా నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే అంటిపెట్టుకుని ఉండేది. ఆమె శ్రీవారి జన్మదిన వేడుకలు చూసేందుకు పుట్టపర్తికి వచ్చింది. పూర్ణచంద్ర ఆడిటోరియంలో తన చక్రాల కుర్చీలో కూర్చుని జరుగుతున్న కార్యక్రమం గమనిస్తూ ఉంది. పూర్వం బాబా జన్మదినోత్సవ సందర్భాలలో వృద్ధ సువాసినులు స్వామి తలపై సంపెంగ పువ్వుతో తైలం ఉంచేవారు. ఆ సంఘటన ఆనందమయమైన ఆ సన్నివేశం శ్రీమతి ఎండర్సన్ తన్మయత్వంతో చూచింది. ఈ కామ్యరహితము నిస్వార్థము అయిన ఆమె ఆనంద తన్మయత ఆమెను స్వామి దయకు పాత్రురాల్ని చేసింది. అప్పుడు ఆ పరమపురుషుడైన స్వామి మిక్కిలి దయతో తమ సింహాసనం నుండి దిగి నడుచుకుంటూ ఆమె వద్దకు వెళ్ళి తామే స్వయంగా నూనె గిన్నెను అందించి ఆమె ముందు తన శిరస్సు వంచి ఇతరులకు వలనే ఆమెకు కూడా తైల ప్రోక్షణ అవకాశాన్ని, ఆ సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. ఊహించని ఈ సంఘటనకు ఎంతో పులకించిన శ్రీమతి ఎండర్సన్ మురిసిపోతూ పుష్పంతో స్వామి తలపై తాను కూడా 3 సార్లు తైల బిందువులు చిలకరించింది. ఆనందంతో స్వామి చెయ్యి పట్టుకుంది. ఆ కించిత్ సేవకు స్వామి ఇచ్చిన అపూర్వ ఫలం ఏమని చెప్పాలి? ఆమె వంక చూస్తూ స్వామి లేచి నిలబడు అని ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాపనకు ఆమె కాళ్ళలో శక్తి వచ్చి చలనం కలిగినట్లుంది. ఆమె లేచి నిలబడింది. స్వామి అంతటితో ఆగక నా వెంట నడిచిరా అన్నారు. తన్ను తాను మరిచిన శ్రీమతి ఎండర్సన్ బాబా ఆజ్ఞను పాటిస్తూ అడుగులో అడుగు వేస్తూ 46 అడుగుల దూరంలో వేదికపై ఉన్న స్వామి సింహాసనం వరకు నడిచి వెళ్ళింది. ఆడిటోరియంలో 30-40 వేల మంది భక్తులు ఆనందంతో కరతలాల ధ్వనులు చేస్తున్నారు.
ఆ ఆర్తత్రాణుని లీలను ఏమని చెప్పాలి? అలా చక్రాల కుర్చీలలోనూ చేతులపైన మోసుకుని రాబడిన ఎందరో వికలాంగులు స్వామి కరుణ చోరుగునిన మరుక్షణాన్ని నడిచిన వారున్నారు. ఆ దివ్య సంకల్పం అంత శక్తివంతమైనది. దానికి ఎదురు లేదు. దాన్ని పొందడానికి ఎవరిని ఎప్పుడు ఏ విధంగా కరుణిస్తారో ఎవ్వరికీ తెలియదు. అన్ని సందర్భాలలో మనం మాత్రం ఆచరించవలసింది నిస్వార్థ సేవ. అలాగే 3, కండ్లు ఇచ్చిన మంచిని చూడమన్నా, కండ్లు ఇచ్చి మంచిని చూడమన్నా కరుణాద్భుతమూర్తి. చికిత్స అవసరం ఉన్న వారికి స్వామి తామే పరికరాలు సృష్టించి, ఔషధాలు సృష్టించి ఇచ్చి వ్యాధులు నయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఏ రకమైన ఔషధం, ఆపరేషన్ మొదలైనవి లేకుండానే సంకల్ప మాత్రంగా నివారణ చేసినవి ఉన్నాయి. అటువంటి ఉదంతమే ఇది. ఒకసారి చిన్నతనంలోనే అగ్ని ప్రమాదం వలన కళ్ళు కోల్పోయి ఎంతోమంది వైద్య నిపుణులకు చూపించినా కళ్ళ జబ్బు నయం కాదని చెప్పబడ్డ ఒక బాలిక వచ్చింది. ఆమె అచంచల విశ్వాసంతో పుట్టపర్తి బాబా పైనే భారం వేసి తప్పక తనకు కళ్ళు వస్తాయని నమ్మకంతో స్వామి సన్నిధికి వచ్చింది. స్వామి పైనే దృష్టి నిలిపిన ఆమెకు హస్తచాలనంచే ఒక ఔషధం సృష్టించి ఇచ్చి, నీ ఊరికి పోయి ఈ మందు వాడు, నయమవుతుంది అని చెప్పారు. నమ్మకంతోనూ ఓర్పుతోనూ కొంతకాలం అట్లే చేసిన ఆ అమ్మాయికి చూపు వచ్చింది. దీనినే సాబూరి అంటే నమ్మకం, ఓర్పు, శ్రద్ధ సబోరి. మన సిరిడి బాబా చెప్పినట్టు నాకేం కావాలి, శ్రద్ధ సబోరి అనేవారు అన్నమాట. దీనినే సాబూరి అనేవారు. తమ వెనుకటి అవతారంలో బాబా స్వామి అనుగ్రహం సాధించేందుకు భక్తునికి అవసరమయ్యేవి ఈ లక్షణాలే. 4 పాయింట్. గుండె నిండా తననే నమ్మిన భక్తునికి గుండె జబ్బు నివారణ. ఇదే మాదిరి గుండె జబ్బు వచ్చి చచ్చుబడిపోయిన ఒక పిల్లవానికి చచ్చుబడిపోయిన భాగంలో స్వామి విభూతి రాయగా వెంటనే అతనికి వ్యాధి నివారణ జరిగి తనంతట తాను మందిరంలోకి వెళ్ళగలిగాడు. అట్లా ఆ చిన్నారి గుండె నిండా అద్భుతమైన ధైర్యాన్ని నింపడం ఎవరికి సాధ్యం? అలాగే 5 పాయింట్. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. కొంపల్ల విశాలాక్షి గారు. సాయిరాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. క్యాన్సర్ క్యాన్సిల్. ఇదొక అద్భుత చికిత్స. మనం చూద్దాం. మనం ఇక్కడ అది చెల్లెలకు వచ్చిన వ్యాధిని అన్నకు విభూతి రాసి నివారణ చేయడం. దీక్షిత్ చెల్లెలకి ఎడమరొమ్ములో క్యాన్సర్ వచ్చింది, శస్త్రచికిత్స అవసరం అని నిర్ధారించి డాక్టర్లు తేదీ కూడా నిర్ణయించారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ తన బంధువులతో కలిసి వచ్చి స్వామికి విషయం విన్నవించుకున్నారు. వారికి నేనుండగా భయం ఎందుకు అని అభయం ఇచ్చి విభూతి సృష్టించి కొంచెం రోగి నోట్లో వేసి మిగిలిన విభూతి అక్కడే ఉన్న రోగి అన్న అయిన దీక్షిత్ ఛాతీపై ఎడమ భాగంలో మర్దన చేశారు. తరువాత అతని ఛాతీపై తమ అమృత హస్తంతో తట్టి ఇంక వెళ్ళి రండి అన్నారు. ఆ ఆపరేషన్ రోజును ముందు బుధవారంగా నిర్ణయించారు, కానీ తర్వాత గురువారంకు మార్చారు. ఆ బుధవారం అంటే ఆపరేషన్ ముందు రోజు రాత్రి దీక్షిత్కి ఎడమ ముక్కు నుండి విపరీతంగా నీరు కారసాగింది. అంటే ప్రత్యేకమైన బాధ లేదు, కానీ బట్టలన్నీ తడిసిపోయాయి. అలా కొంతసేపు నీరు కారి దానంతటా అదే ఆగిపోయింది. ఎందుకు కారిందో ఎందుకు ఆగిందో కూడా దీక్షిత్ దంపతులకు అర్థము కాలేదు. వారు దీక్షిత్ చెల్లెలి యొక్క ఆపరేషన్
హడావడిలో రాత్రి జరిగిన ఈ విషయం మర్చిపోయారు. గురువారం నాడు హాస్పిటల్లో ఆపరేషన్ కి ముందుగా రోగిని పరీక్షించిన డాక్టర్లు అనుమానం కొద్దీ ఇంకొకసారి ఎక్స్రే తీసి ఉండవలసిన క్యాన్సర్ గడ్డ లేకపోవడంతో ఆశ్చర్యపోయి ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు. రోగి బాబా దర్శనానికి వెళ్ళగా అక్కడ ఏమీ లేదు, వట్టి నీరు తప్ప అని అని అంటూ ఆమె భర్త వంక చూసి, నీ భార్య సుస్థి తగ్గిపోయింది, నిశ్చింతగా ఉండు అన్నారు. అప్పుడు అర్థమైంది, అన్నగారైన దీక్షితకి స్వామి సంకల్పం మాత్రం చేత అది తొలగిపోయిందని. ఇంత దయాసముద్రుడు సర్వోద్ధారకుడు అయిన స్వామి మానవ రూపంలో తాను వచ్చి భారత సంస్కృతి మానవత్వ విలువలను ఎంత సున్నితంగా ఆచరించి చూపుతున్నారో గమనించాల్సిన అవసరం ఉంది మనకు. భగవంతునికి స్త్రీ పురుష భేదం లేదు, కానీ తాము పురుష రూపధారిగా వచ్చారు కనుక స్త్రీలను ముట్టుకోవడం కానీ ఒంటరిగా సంభాషించడం కానీ సర్వసాధారణంగా చేయరు. ఆ పరమాత్మని పుత్రులు విభూతులు కొనియాడ సహస్ర ముక్కులైన ఆదిశేషును కూడా అసాధ్యం. మనమెంత? వారి సంకల్పమే వారి వ్యాధి నివారకం, ఆనంద ప్రదాయకం. ఇటువంటి లీలలు ఎన్నో లక్షోపలక్షలు ఉన్నవో లెక్కలేదు. భక్తేప్సిత వరప్రదం సదా భక్తి ప్రవర్ధకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయం. అంశాలు. సాయి సూక్తి. నమ్మిన వారికి నమ్మినంతగా సాయి. 3 పాపకేతుకు వ్యాధి నివారణ రూత్ అనే మహిళ అనుభవము. అభయప్రదాత సాయి, వారే వీరు. సాయి సూక్తి. సత్యధర్మమహింసయు శాంతి ప్రేమ మానవుని మంచ ప్రాణాలు మహిని చూడ. పంచ ప్రాణాలలో ప్రేమ ఎంత హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరచు. బాబా. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలు అనేవే మానవతా విలువలు లేదా మానవత్వపు విలువలు. ఇవి మానవునికి పంచ ప్రాణాలు వంటివి. పంచ ప్రాణాలను వీడిన శరీరం ఎలా నిరర్థకమో కాక ప్రమాదకరమో, అలాగే మానవతా విలువలు వీడిన మానవుని మనుగడ వ్యర్థమే కాక ప్రమాదకరం. ఈ 5 ప్రేమ విలువ మిన్న. నిష్కళమశమైన ప్రేమ ప్రాతిపదిగా జీవించడం అలవర్చుకుంటే మిగతా మానవ విలువలు ధైర్య లక్ష్మి జంట వీడని సప్త లక్ష్ముల వలె వెంటనే ఉండి ఆ వ్యక్తి సత్పథాన నడిపిస్తాయి. ప్రేమస్వరూపుడు బాబా అందరినీ తన హృదయాల్లో ప్రేమను గట్టిపరుచుకోమని, ఉత్తమ మానవుల వలె జీవితం గడపాలని బోధిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా వారు దీర్ఘవ్యాధుల సహితం తమ కరుణ కటాక్ష వీక్షణ మాత్రాన నయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాబా వారి ప్రతి చర్యకు తగిన కారణం ఉంది. అది సాధారణ దృష్టికి గోచరం కాకపోవచ్చు. అది వారి కర్మల ఫలాన్ని బట్టియో, పూర్వజన్మ సుకృతాన్ని బట్టియో, బలమైన నమ్మకాన్ని బట్టియో ఉంటుంది. భగవంతుని కృప వలన దుష్టకర్మలు ఫలం బలహీనమై దాని ప్రభావం తగ్గిపోతుంది. ఆ కృపకు ప్రయత్నించడం ప్రతి భక్తుని కర్తవ్యం. నమ్మిన వారికి నమ్మినంతగా సాయి. పాపకేతు వ్యాధి నివారణ. బొంబాయిలో రూసీ పటేల్ దంపతులకు కేతు అనే ఒక అమ్మాయి ఉంది. ఆ పాప ఒక విచిత్రమైన వ్యాధితో బాధపడుతుంది. మాట్లాడలేదు, నడవలేదు, కూర్చోలేదు. ప్రముఖ డాక్టర్లు సైతం ఆమె విషయంలో విఫలులయ్యారు. బాబా వద్దకు తీసుకుని వెళదామని పటేల్ ఆతృత పడిన పార్సీ మతస్థురాలైన ఆయన భార్య సుముఖత చూపలేదు.
ఇంతలో శివరాత్రి పండుగ వచ్చింది. మనసు దృఢం చేసుకున్న పటేల్ ఒక్కడే బాబా దర్శనానికి శివరాత్రి సందర్భంగా పుట్టపర్తికి వచ్చారు. బాబాకు అంతా తెలుసు అనే గట్టి నమ్మకంతో మౌనంగా దర్శనానికి కూర్చున్నాడు. లింగోద్భవం తర్వాత బాల్కనీ పై నుండి బాబా భక్తులందరినీ ఆశీర్వదిస్తూ పటేల్ వైపు కూడా ఒకసారి ప్రేమగా చూశారు. అంతేకాని ఇంటర్వ్యూ కానీ, విభూతిని సృష్టించి ఇవ్వడమో కానీ, లేక పాపకు ఏదైనా మందు గురించి సలహా ఇవ్వడమో కానీ, లేక కనీసం ఆ విషయంగా తమ అభయం ఇవ్వడమో కానీ చేయలేదు స్వామి. ఆ ప్రేమ వాహినిలో కరిగిపోయిన పటేల్ కు కూడా తన బాధ ఆ క్షణంలో గుర్తుకు రాలేదు. భక్తితో ప్రణమిల్లి తిరుగు ప్రయాణం అయినాడు. తిరుగు ప్రయాణం గుర్తుకు వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న తన కూతురు పరిస్థితి తాను మరిచినందుకు చింతతో పాటు అన్నీ తెలిసిన బాబా ఏమీ చేయలేదే అని బాధతో ఇల్లు చేరారు. ఇంటికి వచ్చేసరికి అక్కడి పరిస్థితి వేరుగా ఉంది. అతని కూతురు డాడీ అంటూ మెట్లు దిగి నడిచి వచ్చి తండ్రిని చుట్టేసింది. అవాక్కైన పటేల్ భార్య మాటల్లో అర్థమైన విషయం ఏమిటంటే, స్వామి పర్తిలోని బాల్కనీలో పై నుండి తమ వైపు కరుణా దృష్టితో చూసిన క్షణం నుండే పాపకు నడక మాటలు ఒకేసారి వచ్చాయని ఎనలేని ఆనందంతో అతని కళ్ళు చెమ్మగిలినాయి. స్వామి యొక్క శక్తియుతమైన ఆ ప్రేమ దుఃఖులను ఫలితం ఎంతటిదో అప్పుడు పటేల్కి అర్థమైంది. ఆ వివరాలు విన్న భార్య కూడా తమ కులదేవతకు స్వామికి తేడా లేదని గ్రహించి స్వామికి సంపూర్ణ శరణాగతితో భక్తురాలైంది. స్వామి యొక్క కటాక్షపూరితమైన ఒక చూపు చాలు ఎటువంటి కష్టాలైనా తొలగడానికి. దానిని పొందే ప్రయత్నం చేయడమే భక్తులైన మన వంతు. స్వామి బొంబాయి వచ్చినప్పుడు పటేల్ దంపతులు కేతును తీసుకుని స్వామి దర్శనానికి వెళ్ళారు. బాబా వీరి వద్దకు వచ్చి అప్పుడు విభూతి సృష్టించి కేతు నోట్లో వేశారు. నమ్మకం ధైర్యం పెంచుకున్న ఆ పాప మరింత స్పష్టంగా మాట్లాడింది. డాక్టర్లు ఊహకు కూడా అందని అటువంటి జబ్బులను ఎంతమందికి నయం చేశారో స్వామికే ఎరుక. సంకల్ప సిద్ధులు స్వామి. మానవత్వానికి విలువ ఇచ్చే స్వామి మతంలోనూ తమకు చేసే పూజలతోనూ పని లేదు. ఏ మతస్థులైనా అచంచల భక్తి విశ్వాసాలతో తాము నమ్మిన దైవాన్ని ప్రార్థిస్తే సర్వదేవతాతీత స్వరూపైన స్వామి తప్పక స్పందిస్తారు. స్వామికి తెలియని సంఘటన లేదు, తెలియని వారంటూ ఎవరూ లేరు. కారణం, ఈ చరాచర సృష్టి యొక్క రెప్పపాటు కాలాన్ని నియంత్రించేది స్వామివారే. రూత్ అనే మహిళ అనుభవం. రూత్ అనే ఆమె మెక్సికోలో టీచర్ గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి రావడంతో ఆమెకు తీరిక లేకుండా ఉండేది. ఆమెకు బాబా పట్ల పూర్తి నమ్మకం కూడా లేదు. అయినా ప్రతి మంగళవారం నాడు వారి ఇంటి దగ్గర జరిగే భజనకు తప్పకుండా హాజరయ్యేది. ఆమెకు చాలా కాలం కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉండేది. ఒకసారి నొప్పి వస్తే కొన్ని రోజుల పాటు ఆ బాధ ఉండేది. ఒక రోజు ఆమె భయంకరమైన నొప్పితో బాధపడుతూ భరించలేక, స్వామి, ఈ నొప్పి బాధ నేను భరించలేను, ఎవరైనా నన్ను కాపాడండి అని ఏడుస్తూ, నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరా అని అరవటం ప్రారంభించింది. ఉన్నట్టుండి ఆమెను ఎవ్వరో మృదువుగా స్పృశించినట్లు అనిపించింది. పక్కకి తిరిగి చూసేసరికి ఆమె పక్కన బాబా గారు. ఆమె ఉన్న ఆ చిన్న మెక్సికో దేశపు గదిలో నిలబడి ఉన్నారు. అలా బిగ్గరగా, అరవనక్కర్లేదు, నేనెప్పుడు ఇక్కడే ఉన్నాను అని చెప్పి బాబా అదృశ్యమైపోయారు. అంతే. ఆ ఆశ్చర్యం నుండి ఆమె తెప్పరిల్లే లోపే బాబా గారితో పాటు నొప్పి కూడా మాయమైంది. ఆమె ఆనందానికి హద్దులు లేవు. ఈనాటి నుండి ఆమె నిజమైన భక్తితో స్వామిని ఆరాధించడం మొదలుపెట్టింది. ఎంతో అల్పమైన మంచి పనైనా
ఎట్లా అక్కడికి వస్తుందో ఈ సంఘటన నుండి మనం తెలుసుకోవచ్చు. భగవంతుడు ఒక్కడే. వారికి ఉండడానికి ప్రత్యేకమైన స్థలాలు కానీ, వారికి ప్రత్యేకమైన ఇష్టాలు కానీ, ఎంపిక చేయబడ్డ అనుచరులు కానీ, ప్రత్యేక భక్త బృందాలు కానీ లేవు. మనస్ఫూర్తిగా పిలిస్తే వారు తప్పక సమాధానం ఇస్తారు, అవతరిస్తారు, అనుగ్రహిస్తారు అని స్వామి అనటమే కాక ప్రత్యక్ష అనుభవాలను ఈ విధంగా కలిగిస్తున్నారు బాబా. 4. అభయప్రదాత సాయి. డేవిడ్ అప్పియాజీ అనే భక్తుడు లండన్ నివాసి. 1988లో మొదటిసారి లండన్ నుండి వచ్చి స్వామి దర్శన అనుభూతిని పొందాడు. స్వామి వీరి మొత్తం గ్రూపు సభ్యులందరితో కలిసి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఏమైనా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. అప్పియాజీ ఏదో అడగబోతుంటే, నీవు ఇంగ్లాండ్ వెళ్ళాక త్రాగబోకు అని గదమాయించారు. అప్పియాజీ ఇంగ్లాండ్ వెళ్ళాక అతని వ్యాపారం బాగా లాభించి ఎక్కువ డబ్బు రావడం మొదలైంది. దానితో అతను బాబా వారి హెచ్చరికను మరిచారు. త్రాగుడు మానలేకపోయాడు. దాంతో అతనికి గుండె జబ్బు వచ్చి హాస్పిటల్లో చేర్చబడ్డాడు. అతనికి ఫేస్ మేకర్ అమర్చాలని డాక్టర్లు నిర్ణయం చేశారు. ఆపరేషన్ అంటే అప్పియాజీ వణికిపోయాడు. తనకు చివరి రోజులు వచ్చాయని బాబా వారిని ప్రార్థించాడు. ఆ రాత్రి కలలో అతని స్వామి కలలో విభూతి ఇచ్చి అమృతాన్ని సృష్టించి రెండింటినీ కలిపి అతని నోట్లో పోశారు. నీకింకేమీ ఫేస్ మేకర్ అవసరం లేదు అని చెప్పారు. మరునాడు డాక్టర్లు పరీక్షించగా రోగి ఆరోగ్యంగా ఉన్నాడు. 2 సార్లు ఎక్స్రే తీసినా దోషం కనబడలేదు. వ్యాధి లేదు కాబట్టి ఆపరేషన్ అవసరం లేదని డిశ్చార్జ్ చేశారు. అప్పియాజీ ఆనందంతో స్వామి దర్శనానికి పుట్టపర్తి వెళ్ళాడు. అప్పటి నుండి అతనిలో మార్పు వచ్చింది. 5. వారే వీరు. షిరిడి బాబా సత్యసాయి బాబా ఒక్కరే కదా అనే సందేహం మనస్కులకు స్వామి ఒకసారి ఇలా చెప్పారు. పంచదార పాకంలో చేసిన బిళ్ళలు ఒకటి గుండ్రంగాను ఇంకొకటి పలుకలుగాను ఉండవచ్చు, లేదా ఒకటి ఎర్ర రంగు ఇంకోటి పచ్చ రంగు వేయబడి ఉండొచ్చు. కానీ రెండింటి రుచి ఒక్కటే, తేడా ఏమీ లేదు. రుచి చూసిన వాళ్లకు మాత్రమే రుజువు అవుతుంది. అనుభవించిన వారికే ఏకత్వం బోధపడుతుంది. శ్లోకం. వైద్వేశ్వరం హరిహరం మరకత లింగ దాయకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురు. ఓం శాంతి శాంతి శాంతి. 11వ అధ్యాయం. అంశాలు. సత్యసాయి సూక్తి, జీవన విధాత, శక్తి ప్రదాత. 3. అవసరాలు ఎరిగి తీర్చే కారుణ్యమూర్తి. 4. భాషాతీత భాషిత సాయి. తోర్బర్జోన్ మేయర్ అనుభవం. బోనులో నెలుకలు చిక్కిపోయినట్లు తుచ్చ విషయాల ఆసక్తి తూలి నరుడు వద్దనున్న బ్రహ్మానంద పదవి వదులు. బాబా. మానవుడు ఐహిక విషయ ప్రలోభాలు తుచ్చమని తెలిసినా వానికి చిక్కి తనలోనే దాగి ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవింపలేని వాడవుతాడు. విషయవాంఛలనే ఎండమావులకు వెంటాడి వేసారిపోతాడు. కష్టాలకు కృంగి సుఖాలకు పొంగి ద్వంద్వ భావాలతో కొట్టుమిట్లాడుతాడు. అనిత్యాన్ని నిత్యమని భావించడంతో నిత్యమైన భగవంతుణ్ణి మరచిపోతాడు. స్వస్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మానందం పొందవచ్చుననే ఊహ అతనికి రాదు. కేవలం ఇది ప్రాకృతం. బోనులో అమర్చబడ్డ పేలాలపై ఆశించే ఎలుక ఎట్లా బోనులో చిక్కి ఆనందమయమైన తన స్వేచ్ఛను చివరికి ప్రాణాలను కోల్పోతుందో, అదే మాదిరి లౌకిక మానవుడు సంసారిక బంధాల విషయంలో చిక్కుకొని గిలగిలలాడుతూ వ్యర్థ జీవిగా మారతాడు. తెలుసుకొని సరైన పద్ధతిలో వర్తించినచో ఉద్ధరింపబడతాడు. భగవాన్ బాబా తన మహిమలతో మన లౌకిక బాధలను తీర్చే
వైద్యుడై వ్యాధులు బాపి రక్షకుడై రక్షించి మార్గదర్శకులై మార్గాన్ని చూపించి సహాయకుడై సరైన సలహా అందించి తమ అమృత ప్రేమ చేత ఎండి బీటలు వాడిన హృదయాలను సహితం ఆర్ద్రత మొనంచి కనబడని భక్తి బీజాలు మనలో నాటి ఊహించని విధంగా పరిణామాలను అందిస్తూ మనకు తెలియకుండానే పరివర్తన చేస్తున్నారు. ఇది మహిమల్లోకెల్లా మహత్తరమైన మహిమ కదా. మనం అర్థం చేసుకోగలిగితే ఏ అవతార తత్వంలోనూ అవతారమూర్తి సాధారణ మానవులకు ఇంత దగ్గరగా వచ్చిన సంఘటన కనిపించదు. జీవన విధాత సాయి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోబోయిన భక్తులకు స్వామి తమ నృసింహ సరస్వతి అవతారం నుండి షిరిడి సాయిబాబా అవతారం వరకు ఎలా కాపాడారో అలాగే ఈ అవతారంలో కూడా ఎంతో మందిని కాపాడుతున్నారు. అటువంటి ఒక భక్తుని కథ తెలుసుకుందాం. ఒక వయసు మీరిన భక్తుడు తన వృద్ధాప్యంలో అయిన వాళ్ళందరికీ దూరమై ఎవ్వరూ తమను ఆదుకోకపోవడంతో విరక్తి చెంది భార్య సమేతంగా ఆత్మహత్య చేసుకుందామని తలచి 4 రోజుల పాటు పస్తులుండి 5వ రోజున బావిలో దూకపోయాడు. అదే సమయానికి సత్యసాయి సంస్థల సభ్యుడొకడు పిలిచినట్లుగా వచ్చి అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసి పుట్టపర్తి తీసుకుని పోయాడు. ఆ రోజు భక్తులు ఎక్కువ మంది ఉన్నా అందరినీ తప్పించి బాబా ఇతని దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమతో, నీ శక్తితో జీవించలేకుంటే నా శక్తి తీసుకో, ఇస్తాను, నీ కష్టాలు తప్పిస్తాను, ఎందుకు నిరాశ చెందుతావు, రేపు ఇంటర్వ్యూలో మాట్లాడతానులే అని చెప్పారు. అతనికి మరునాడు ఇంటర్వ్యూ ఇచ్చి ధైర్యం చెప్పారు. దానిలో అతను జీవితం మీద కొత్త ఉత్సాహంతో కార్యోన్ముఖుడై యుద్ధ వీరుని వలె బయటకు వచ్చాడు. 10 రోజులలోనే అతనికి దూరమైన వాళ్ళందరూ తిరిగి చేరువయ్యారు. ఆయన ఆనందంగా ఆరోగ్యంగా తన చివరి రోజులు గడిపాడు. ఎవరిని గుర్తుకు తెచ్చుకుంటే కష్టాలు దూరమైపోతాయో అట్లాంటి స్వామి నామాన్ని పదిలంగా గుర్తుకు తెచ్చుకోవడమే మనం చేయవలసిన పని. 3 అవసరాన్ని ఎరిగి తీర్చే కారుణ్యమూర్తి సాయి. ఒక పండితుడు ఆర్థిక ఇబ్బందులలో ఉండి స్వామి మహత్యం గురించి విని పుట్టపర్తి వెళ్ళాడు. అక్కడ బాబా దర్శనంతో పరమానందభరితుడయ్యాడు. అతనికి డబ్బు అవసరం ఉంది, కానీ స్వామి దగ్గరకు వచ్చి స్వామి దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆనంద ప్రసాదుడై, స్వామి ఏం అడుగుతాం అనే భావంతో ఏమీ వద్దు స్వామి, తమ దర్శన భాగ్యమే 10,000 అన్న పూత పదాన్ని మాటకు వరుసకు మాత్రమే పైకన్నాడు. స్వామి చిరునవ్వుతో మంచిది, స్వగ్రామానికి వెళ్ళి తన భార్యా బిడ్డలతో విశేషాలు ముచ్చడిస్తూ చొక్కా జేబులో చేయ పెట్టేసరికి 10,000 రూపాయల కట్ట చేతికి తగిలింది. కొంతసేపు తికమక్క పడిన తరువాత అది బాబావారి అవ్యాజ అనురాగ ప్రదర్శన అని తెలుసుకున్న ఆ పండితుడు అతని కుటుంబీకుల సభ్యులు ముక్తులయ్యారు. మాట వరుసకైనా అతని మాటను నిలబెట్టుకునే ధర్మమూర్తి సాయి ఆరాధించడం కన్నా ఏం చేయగలం? 4 భాషా అతీత భాషిత సాయి. థోర్బల్ జోరన్ మేయర్ యొక్క అనుభవం. థోర్బల్ జోరన్ మేయర్ యూరోపియన్ సత్యసాయి విద్యా సంస్థలకు చైర్మన్ గా చేస్తున్న సాయి భక్తుడు. 1981 డెన్మార్క్ లో మరియు స్వీడన్ కి చెందిన వ్యక్తులతో ఒక గ్రూపుగా స్వామిని దర్శించడానికి వచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు స్వామి దగ్గర సెలవు తీసుకోవడానికని వెళ్ళగా, వెయిట్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను నీ కోసం ఒకటి తీసుకుని వస్తాను అని తెలుగు భాషలో అంటూ లోపలికి వెళ్ళారు స్వామి. అక్కడ ఉన్న వాళ్ళంతా మేయర్ గారితో ఇంగ్లీషు భాషలో స్వామి నీతో తెలుగు మాట్లాడారు, నీకు తెలుగు వచ్చునా అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. దానికి ఆయన లేదు
స్వామి నాతో తెలుగులో మాట్లాడడం ఏమిటి, చక్కని ఇంగ్లీష్ లో మాట్లాడారు అని చెప్పాడు. ఈసారి ఆశ్చర్యపోవడం వీరి వంతైంది. కారణం, వీరు విన్న తెలుగు భాష మేయర్ గారికి ఇంగ్లీష్ భాషగా వినపడింది. ఇంతలో స్వామి తెల్లటి ప్లాస్టిక్ కవర్ నుంచి నిండా విభూతి పొట్లాలు అతనికి ఇచ్చి ఆశీర్వదించి పంపారు. నా భాష హృదయ భాష అంటారు స్వామి. అందువల్ల ప్రపంచ భాషలకు, జీవుల వివాదాలకు అతీతులు మన స్వామి. తమ భాషల గొప్పతనం గురించి వాదులాడుకునేవారు స్వామి మాటల అర్థం తెలుసుకోవడం వల్ల ఎన్నో ఉన్నతి పొందారు. డెన్మార్క్ లో ఒకసారి లెక్చరోయన్ మేయర్ స్వామికి ఒక ఉత్తరం రాసి దాన్ని పోస్టు చేయడానికి జేబులో పెట్టుకుని దగ్గరలో ఉన్న సెంటర్ కు సైకిల్ పై వెడుతుండగా ఒక పెద్ద బస్సు ఊహించని విధంగా మీదకు వచ్చింది. కానీ అప్పటికప్పుడే ఏదో ఒక అదృశ్యాస్తం అతన్ని సైకిల్ తో సహా రోడ్డు పక్కకి నెట్టేసిన అనుభూతి కలగడమే కాకుండా అతను రోడ్డు పక్కన పడ్డాడు. లేకపోతే మరుక్షణంలో బస్సు అతను మించిపోయేదే. రోడ్డు పక్కన పడి ఇంకా ఆశ్చర్యం కోలుకొని అతన్ని చూస్తూ, నీకేమైనా గాయాలైనాయా, ఏది ఒకసారి నీ కాలు చూడని అంటూ పలకరించి పరామర్శించి, నీ జేబులో ఉన్ని ఉత్తరం ఇలా ఇవ్వు, నేను పోస్ట్ చేస్తాను అని చొరవతో ఒక భారతీయ యువకుడు అడిగి ఆ పనులు పూర్తి చేశాడు. తన జేబులో ఉత్తరం ఉన్న సంగతి అతనికి ఎలా తెలుసును? ఏమిటి సంఘటన అని మేయర్ ఆలోచిస్తుండగానే అతనికి క్రింద నుండి పైకి లేపి పాడైపోయిన సైకిల్ ని తీసుకుని సైకిల్ రిపేర్కి ఇవ్వాలి అంటూ అతని సైకిల్ ని తీసుకుని అతని ఇంటి దాకా వెంట వచ్చాడు ఆ భారతీయ యువకుడు. సరిగ్గా మేయర్ ఇంటి గేటు ముందర ఆగి గేటు తాళం తీయమని మేయరు పురమాయించి ఆ సైకిల్ స్టాండ్ వేసి నిలబడ్డాడు. మేయర్ తన గేటు తాళం తీసి వెనుకకు తిరిగి చూసేసరికి ఆ వ్యక్తి అదృశ్యమయ్యారు. అప్పటికప్పుడు అర్థమైంది, బస్సు పైకి వస్తున్నప్పుడు తాను సాయిరాం అన్న విషయం. తన కేకకు స్పందించిన స్వామి తనని మృత్యువు నుండి కాపాడిన సంఘటన అర్థం చేసుకున్న మేయర్కి వారి కారుణ్యతకు గుర్తు వచ్చినప్పుడల్లా మనసు ఆర్ద్రం అవడంలో ఆశ్చర్యమేముంది? సర్వార్థ కామ మోక్షప్రదం సర్వకర్మ బోధితం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురు. ఓం శాంతి శాంతి శాంతి. 12వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, ఆయు ప్రసాద సాయి సూక్తి. అవని చల్లినదెద్దియో అదియ పండు, కారణంబును లేకేల కలుగు భక్తి, చెడ్డ మంచికి కలుగు, చెడ్డకును చెడ్డ మంచికి మంచి కలుగు, దాని తప్పింపనెవ్వరి తరము కాదు. బాబా. భూమిలో ఏ విత్తనాలు చల్లితే ఆ మొక్కలే మొలకెత్తి ఆ జాతి ఫలాలనే ఇస్తాయి. వేపగింజ మామిడి ఫలాలను, మామిడి పిక్క వేప ఫలాలను ఇవ్వవు కదా. అలాగే మానవుడు కూడా తన నిత్య జీవితంలో ఒకప్పుడు తాను ఆచరించిన కర్మలనే నాటి విత్తులనే వాటి ఫలితాలనే అనుభవిస్తాడు. ఇప్పుడు ఆచరిస్తున్న వాటి ఫలితాలు ముందు జీవితంలో అనుభవించగలుగుతాడు. సత్ప్రవర్తన కలిగి ధర్మ మార్గంలో జీవించే వానికి జీవితం శాంతిమయం అవుతుంది. చెడు మార్గంలో నడిచే వారి జీవితం దుష్ట ఫలితాలు కనిపించక మానవు. కర్మబంధం నుండి తప్పించుకోవడం ఎవ్వరి తరము కాదు. భగవద్భక్తి కూడా అకారణంగా జనించదు అంటారు బాబా. మీ హృదయాలు అనే దర్పణాలలో నా బింబము ప్రతిబింబించాలంటే నా హృదయ దర్పణం మసిబారి ఉండకూడదు. మాలిన్యాన్ని తుడిచివేసినప్పుడు అది పరిశుద్ధ హృదయాల్లో నేను ప్రేమ స్వరూపుణ్ణే, ఆనందమూర్తినే ప్రకాశిస్తా. అద్దంలో ముఖం స్పష్టంగా స్వచ్ఛంగా కనిపించాలంటే దర్పణం మసిబారకూడదు. మీ హృదయాలను పవిత్రం చేసుకోండి, ప్రేమ కలశాలుగా మార్చుకోండి. అప్పుడే సాయి మీ హృదయవాసి అయి ప్రేమ జ్యోతి అయి ప్రకాశించగలడు.
మసి దుష్ట సంస్కారాలకు సంకేతం. దాన్ని తుడవడం అంటే సాధనా మార్గాల అవలంబన. నిశ్చలంగా ఉన్న నీటిలో బింబం కల్పిస్తుంది, అలలతో కూడా నీటిలో కనపడదు. మనసు నిశ్చలమైతే అందులో కనపడేది స్వామి మూర్తి. ఆ మూర్తి మన భక్తికి, స్వామి ప్రసన్నతకు సంకేతాలు. ఆయు ప్రదాత అక్షరసాయి. 1953లో కుప్పం రాధాకృష్ణయ్య గారి పునర్జన్మ ప్రసాదించిన స్వామి. అప్పుడు అతని వయసు 60 సంవత్సరాలు. కడుపులో అల్సర్, ముందుతో బాధపడుతున్నాడు. ప్రశాంతి నిలయం వెళ్తే ఆ బాధ నివారణ అవుతుందని భార్య, బిడ్డ, అల్లునితో కలిసి వచ్చాడు. బాబా ఉండే మందిరంలోనికి ఒక గదిలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. స్వామి వచ్చి పలకరించినప్పుడు ఈ బాధ కంటే చావే నయం అని కంటతడి పెట్టారు. స్వామి చిరునవ్వు నవ్వారు. ఒక రోజు రాధాకృష్ణ స్పృహ తప్పి శ్వాస నీరసించింది. అతని భార్య భయపడి స్వామికి విన్నవించుకుంది. స్వామి వచ్చి చూసి ఆదుర్దా పడవద్దు, బాగవుతుంది అని చెప్పి వెళ్ళారు. కొంతసేపటికి గురక పుట్టి శ్వాస తగ్గిపోయింది. ఆయన మరణించాడు. భార్యాబిడ్డలు ఎలుగెత్తి ఏడుస్తూ స్వామికి విషయం విన్నవించుకున్నారు. బాబా మౌనంగా ఉన్నారు. కానీ స్వామి ఎడల అమిత విశ్వాసంతో, వారే రక్షించి కాపాడుతారనే ధైర్యంతో మరునాడు పగలు రాత్రి భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని కూర్చున్నారు. 3వ రోజు ఉదయానికి దుర్వాసన మొదలైంది. స్వామి ఆజ్ఞ అయ్యేంత వరకు శవాన్ని కదిలించేదే లేదని రాధాకృష్ణయ్య గారి భార్య పట్టుపట్టింది. ఇతర భక్తులంతా స్వామి వద్దకు వెళ్లి అంత్యక్రియలు జరిపించమని అడిగారు. స్వామి సరే చూద్దాం అన్నారు. అతని భార్య స్వామి వద్దకు వెళ్లి ఏం చేయమంటారు స్వామి అని అడిగింది. పరుల మాటలు విని భయపడకు, నేనున్నానుగా అన్నారు. క్షణముఖ యుగంలో గడవసాగింది. మధ్యాహ్నం 2 గంటల వేళ స్వామి వచ్చారు. గదిలోని వారందరినీ బయటికి పంపి లోపల తానుండి ఆ గది తలుపు మూసివేశారు. కొన్ని నిమిషాల తర్వాత బాబా తలుపు తీసి రాధాకృష్ణయ్య భార్య, అల్లుడిని లోపలికి పిలిచారు. తమ వాళ్ళందరినీ చూసి రాధాకృష్ణయ్య చిరునవ్వు నవ్వాడు. స్వామి రాధాకృష్ణయ్యతో, వాళ్ళంతా అగదుబ్దా పడుతున్నారు, మాట్లాడు అన్నారు. మీరుండగా మా భయం ఎందుకు అన్నాడు అతను. మీరు ఆయనను నీకు మళ్ళీ అప్పగించారు, ఆయన కొంచెం కాఫీ తెచ్చిపెట్టు అని స్వయంగా ఆ స్వామి ఆయనకు కాఫీ త్రాగించారు. అందరినీ ఆశీర్వదించి అరగంట తర్వాత స్వామి వెళ్ళారు. మరికొన్ని రోజుల నిలయంలో గడిపి రాధాకృష్ణయ్య తిరిగి కుప్పం వెళ్ళిపోయాడు. స్పృహలో లేని 3 రోజులు ఏమి జరిగిందో ఆయనకి తెలియదు. అప్పుడే స్పృహ వచ్చినట్లుగా అనిపించిందట. బాబా సాక్షాత్ భగవంతుడు, వారికి ఏది అసాధ్యం కాదు. 1960 సాయిరామ్ అండి. ఒక పేజీ ఒక పేరాయే ఉందండి. చదవండి అయితే. ఒక పేరా ఉంది, అయిపోతుంది. చదవండి. 1960వ సంవత్సరంలో రాధాకృష్ణయ్యకి తిరిగి తీవ్రంగా సుస్థి చేసింది. డాక్టర్లు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. రాత్రి నిద్రలో స్పృహనే స్థితిలో వెళ్లి దొడ్లో సుమారు 50 అడుగుల లోతు నీరున్న బావిలో పడిపోయాడు. తెల్లవారుజామున భక్త పడకలో లేకపోవడం చూసి అతని భార్య ఇల్లంతా వెతికి బావిని తొంగి చూడగా రాధాకృష్ణ ఏ ఆధారం లేకుండా నీళ్లపై తేలుతూ నిలువు కాళ్ల మీద నిలబడి ఉండడం గమనించింది. ఆమె భయంతో కేకలు వేయగా కూతురు, కుమారుడు అందరూ వచ్చారు. అప్పుడే రైల్వే స్టేషన్ ఇంటికి వెళుతున్న రైల్వే అధికారి ఒక కప్పి తాళ్లు తెప్పించి అతన్ని బయటకు తీశారు. రాధాకృష్ణయ్య అయోమయ స్థితిలో ఉండి, బాబా తమ దర్శనం మళ్ళీ ఎప్పుడు అంటూ తన ఎదుట బాబా ఉన్నట్లే మాట్లాడుతున్నారు. ఆ రోజే కుటుంబం అంతా బయలుదేరి ప్రశాంతి నిలయం వెళ్ళారు. బాల్కనీ నుండి బాబా చిరునవ్వు నవ్వుతూ, రాధాకృష్ణయ్య, నిన్న రాత్రి నిన్ను నీళ్లలో అంతసేపు మోయడం వల్ల నా భుజాలు నొప్పిగా ఉన్నాయి అన్నారు. అడుగడుగు నా భక్త రక్షణకై భక్తులను కాపాడుతారు భగవాన్. తమ వరాహావతారంలో భూదేవిని అలవోకగా తను ముట్టెపై మోసిన స్వామి రాధాకృష్ణయ్య బరువు లెక్క కాదు. తాము నమ్మిన వారి ఇంట వెంట
జంట ఎట్లా అంటి పెట్టుకుని ఉంటారో అత్యంత సుఖ ఆప్త బంధువులకు కూడా సాధ్యం కాని తక్షణ సహాయాన్ని ఎట్లా అందిస్తారు. భక్త కోటికి నేడు అలవర్చుకోవలసిన నమ్మకం, ఓర్పు అనే లక్షణాలు ఎంత ముఖ్యమైనవో ఈ సంఘటన ద్వారా స్వామి తెలియజేస్తున్నారు. భగవంతుని లీలల అద్భుతాలు అనుభవించిన వారు, చూచిన వారు ధన్యులు. ఆనందించగలవారు అత్యంత ధన్యులు. యమ నియమ సాధ్యంచ యమ భయ నివారకం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వదేవతా స్వరూపుడైన భగవాన్ శ్రీ సాయి బాబా వారికి ఈ అవకాశం ఇచ్చిన గురువు గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. అందరికీ సాయిరామ్ అండి. సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, అహం సత్యబోధక చెన్నైలో ధారావాహిక విశిష్ట కార్యక్రమము శ్రీ సత్యసాయి వాహిని, దాంట్లో ఇవాళ మనం 16వ ప్రబోధలో ఉన్నామండి. స్థాయి స్థితి దీంటి విశేషాలు చూద్దాం. హైందవ మతము అనేక దేవతలను ఆరాధించుతున్నదనియు, మతభేదములలో పెనుగులాడుతున్నదనియు, దేశములోని కలహములకు కల్లోలములకు ఈ విధమైన మతభేదములే మూల కారణమనియు కొందరు భ్రమించుతున్నారు. అంటే మిగతా మతాల్లో మతం ఒకటే ఉంటుంది, దేవుడు ఒకటే ఉంటాడు. కానీ మన హైందవ మతంలో రకరకాల మతాలు వేరుగా ఉన్నాయి, దేవుళ్ళు వేరుగా ఉన్నారు. కాబట్టి హిందూ మతంలో ఎక్కువ మతాలు ఉన్నాయి, ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అల్లకల్లోలాలకి భేదాలకు తేడా ఉంది అని జనరల్గా అందరి యొక్క భావన. ఇది సత్యము కాదు. వివేక శూన్యులాడు విలాస వచనములు, ఇది బాగా మేధావి వర్గాలు మాట్లాడేటువంటి చమత్కారమైన మాటలే తప్ప వీటిలో సత్యం లేదు. పాశ్చాత్య దేశీయులందరూ ఇంచుమించు ఒక క్రీస్తు మతమునకు చెంది ఉండియు, ఒక్క దైవమనే ఆరాధించు వారై ఉండియు, అడవుల్లోని మృగముల కన్నా ఘోరముగా దేశాభిమానమును పేర యుద్ధపు నెపమున ఒకరికొకరే కాక నిరపరాధులైనటువంటి ఇతర జనానేకమును సహితము, స్త్రీ బాల వృద్ధులను సహితము భస్మీభూతము చేయుతున్నారే అని అన్నారు స్వామి. ఏమయ్యా, మరి వివిధ మతాలు విభిన్న దేవతలు కలిగినటువంటి దాంట్లో సరే మనకు తేడా ఉందంటున్నారు మీరు, ఆ ఉన్నది అన్నవాళ్ళు. కానీ ఒక క్రీస్తు మతాన్నే, ఒక క్రైస్తవ మతం కలిగి ఉండి ఒక క్రీస్తును మాత్రమే దైవంగా భావిస్తున్నటువంటి దేశాల్లో కూడా అమానుషంగా మానవీయత వదిలిపెట్టి చాలా ఘోరంగా అక్కడ అల్లకలోలు చేస్తున్నారు. పోతే ఏదో వాళ్ళు మంచి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకోవటం వేరే విషయం. వాటి మధ్యలో నిరపరాధులైనటువంటి మన స్త్రీలని, పురుషుల్ని, బాలల్ని, వృద్ధుల్ని కూడా వాళ్ళు కిరాతకంగా నానా బాధలు పెడుతున్నారు. ఇదేమిటి? ఇది సమంజసమేనా? మరి దీనికి కారణం ఏమిటి? మరి అక్కడ ఒకే మతం ఉంది కదా, ఒకే దేవుడు ఉన్నాడు కదా, మరి వీళ్ళంతా కూడా సామరస్యంగా ఉండవచ్చు కదా. ఈ అల్లకలోల కారణం ఏంటి? కాబట్టి మతం కాదు. ఇట్టి ఘోర చర్యలకు, భీభత్స కారణరహిత బుద్ధిహీనముకు, పైశాచిక ప్రవృత్తులకు మతములే కారణములా? కాదు. ఇవన్నీ కూడా ఆధిపత్య పోర్లు, కులాలు, మతాలు, వగైరాలు, వీటన్నిటి మధ్య వాళ్ళు ఒకళ్ళ భావాలు ఒకళ్ళకు పడక పరస్పరం కలహాలతో మ్రగుతున్నటువంటి సంఘటనలే తప్ప వీటికి మూల కారణము మతము కాదు. ఏకమతము వారలై ఏక ఆరాధకులైనటువంటి ఈ క్రూరులకు మతమునకు వెనుక దాగినటువంటిది ఏదైనా ఉన్నదా? ఒకే మతం, ఒకే దేవుడు. మరి అందరం కూడా ఎలా ఉండాలి? అన్నదమ్ముల్లాగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, సమరస భావంతో ఉండాలి. మరి వాళ్ళలో కూడా క్రౌర్యం పెరుగుతోంది కదా, వాళ్ళల్లో కూడా దౌష్ట్యం పెరుగుతోంది కదా, ఘోరాలు నేరాలు పెరుగుతున్నాయి కదా. మరి మతం ఉన్నప్పుడు సామరస్యం ఉండాలి కదా, దేనికని లోపిస్తోంది అంటే కల్లోలమునకు, కలహములకు మతములు ఏమాత్రము కారణము కాదు. దీనికి మాత్రము మనం మెరుగు పైన మెరమెత్తులకు మాట్లాడటమే తప్ప ఈ మతం అనేటువంటి కారణం అని నిజంగా వాస్తవంగా మతం అనేటువంటిది కారణం కాదు. అసలు నిజంగా మతం అంటే ఏమిటో చెప్పాడు. మానవాభ్యుదయానికి మనకు వస్తుందండి మతం.
మానవ పరమావధికి ఉపయోగపడేటువంటిది మతం అని చెప్పారు స్వామి. ఇంకో చోట జీవుడికి దేవుడికి ఒక వంతెనలాగా ఉపయోగపడేటువంటిది మతం అని చెప్పారు. అంటే మతం అంటే మార్గమే కానీ వేరు కాదు. ఆ మార్గాన్ని పట్టుకొని మనం భగవంతుడిని చేరగలగాలి. నిజంగా ఇంకొక చిన్న పోలిక పోలిస్తే 2 కొండలు ఉన్నాయండి. ఆ 2 కొండలకి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి కానీ, ఈ నది మీద నుంచి ఆ నది మీదకి కానీ చేసేటప్పుడు ఒక వంతెనలు ఉంటాయి. ఆ వంతెన దేనికి? మనకు ఇటు నుంచి అటు సులువుగా వెళ్ళటానికి. అలాగే ఈ మతాలు కూడా ఆ విధంగా మతాల మధ్య ఉన్నటువంటి మతం కూడా అలాంటి వంతెన లాంటిది అని చెప్పాడు. జీవుడికి దేవుడికి చక్కగా ఒక మంచి గమ్యాన్ని చేర్చగలిగినటువంటి ఆ మతం ఒక వంతెన లాంటిది అని కూడా మనకు చెప్పాడు. అంటే జీవుడు అనేటువంటి పర్వతం నుంచి దేవుడు అనేటువంటి పర్వతానికి వెళ్ళటానికి మనం ఏర్పరచుకున్నటువంటి వంతెనే మతము అని కూడా స్వామి మరొక ప్రకరణంలో చెప్పారు. కాబట్టి మతం అనేటువంటిది మన అభ్యుదయానికి, ఉన్నతికి, అభ్యున్నతికి, మన యొక్క సంస్కారవంతమైనటువంటి జీవనానికి కారకం కావాలి కానీ అది కర్కోటకంగా తయారవ్వకూడదు. చూడండి, జర్మనీ దేశంలో జాతి, మత, కుల, గోత్రాది భేదములకు తావులేదు. జర్మనీ బ్రహ్మాండంగా మేడ్ ఇన్ జర్మనీ అన్నా, మేడ్ ఇన్ జపాన్ అన్నా కళ్ళకద్దుకొని కొంటాం. ఏ వస్తువునైనా సరే ఇంకా గర్వంగా కూడా చెప్పుకుంటాం. ఏమంటే ఇది మేడ్ ఇన్ జర్మనీ సార్ అంటాం, ఇది మేడ్ ఇన్ జపాన్ అంటాం. మేడ్ ఇన్ ఇండియా మీద మాత్రం మనకు అంత పెద్ద గౌరవం లేదు. అంటే ఆ విదేశ అంత ప్రాబల్యం కలిగినటువంటి వైజ్ఞానిక విజ్ఞాన సంపదల్లో అంత బాగా శిఖరాగ్ర స్థాయికి వెళ్ళినటువంటి దేశాలు అవి. అలాంటి దేశాల్లో ఒక్కసారి ఆలోచిస్తే జర్మనీ దేశంలో జాతి, మత, కుల, గోత్రాది భేదాలు లేవు. వైజ్ఞానికంగా విజ్ఞానములందు అసమానమైనటువంటి ప్రజ్ఞ సాధించుకున్నటువంటి దేశాలు అవి. అంటే సైంటిఫిక్ గా, మరి శాస్త్రీయంగా ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు కనిపెట్టి ఎన్నో వస్తు సామాగ్రిని ఉత్పత్తి చేసి సర్వోపయోగమైనటువంటి వస్తుజాలాన్ని సృష్టించి అక్కడ చిన్న ఆపాల గోపాలం, పిల్లాడి దగ్గర నుంచి పెద్దాళ్ళ వరకు కూడా అద్భుతమైనటువంటి పరికరాలను కనిపెట్టి మరి పారిశ్రామిక రంగంలోనూ, యాంత్రిక రంగంలోనూ, శాస్త్రీయ రంగంలోనూ, వైజ్ఞానిక రంగంలోనూ అమోఘమైనటువంటి శిఖరాగ్రాలకు చేరినటువంటి దేశాలు అవి. అలాంటి దేశాల్లో ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడ కూడా నిజంగా కులాలు, మతాలు, జాతులు లేవు. అట్టి దేశము ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరము 4 దేశముల వారిచే 4 భాగములుగా చీల్చబడి వారిచే పరిపాలింపబడుతున్నది. అలాంటి జర్మనీ నుండి దాని మీద ఎట్లయినా సరే ఆధిపత్యం సంపాదించాలి అనేటువంటి ఒక కాంక్ష చేత, తీవ్ర అధికార వాంఛ చేత ఆ బలోపేతమైనటువంటి చూడండి, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా ఈ 3 చేతులు కలిపి ఆ జర్మనీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని కైవసం చేసుకున్నాయండి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా. మరొక పక్క ఇప్పుడు ఈనాడు రష్యా అంటున్నాం మనం, దాన్ని అప్పుడు సోవియట్ యూనియన్ అన్నారు. ఆ సోవియట్ యూనియన్ ఇదిగో ఈ ప్రాంతాలన్నీ నావని లాక్కుంది. అలాగే ఈ ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా ఎవరికి అందినటువంటి ప్రాంతాలు వాళ్ళు ఆ బలప్రయోగం చేత లాక్కున్నాయండి. ఎవరికి? జర్మనీని 4 ముక్కలు చేసి ఇదిగో ఈ 4 ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ఆనాటి సోవియట్ యూనియన్, ఇదిగో ఈ భాగం నాది, ఈ భాగం నాది, ఆ భాగం నాది 4 భాగాలు చేసి లాక్కున్నాయండి. ఇందుట్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాలు లాక్కున్నటువంటి భాగాన్ని వెస్ట్ జర్మనీ అంటారండి. అలాగే సోవియట్ యూనియన్ అంటే ఈనాడు రష్యా అంటారు దాన్ని, ఆ సోవియట్ యూనియన్ లాక్కున్నటువంటి భాగాన్ని తూర్పు జర్మనీ అంటారండి. మరి ఇక్కడ ఏంటండి, ఇక్కడ జాతులు లేవన్నాం, మతాలు లేవన్నాం, కులాలు లేవన్నాం, గోత్రాలు లేవన్నాం. మరి దేనికని ఇంత ఆధికారిక దర్పం తప్ప ఇక్కడ మత ప్రేమేం లేదు. కాబట్టి కేవలం అధికార దాహం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి బలాలు తప్ప ఇక్కడేం అవకాశం లేదు. అంటే ఇంత ఒక దేశాన్ని 4 ముక్కలు చేసి 4 దేశాలు లాక్కున్నా సరే ఇక్కడ మత ప్రమేయం లేదు అని చెప్పడం స్వామి యొక్క ఉద్దేశం. వాళ్ళ యొక్క అధికార దర్పం, వాళ్ళకు ఉన్నటువంటి బలాలు, వాళ్ళకు ఉన్నటువంటి సంపత్తి ఇదే తప్ప, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఇవే తప్ప ఇక్కడ మతం ఏం లేదు ఇక్కడ. అలాగే ఎట్టి అనేక దేవారాధనలు లేనటువంటి జపాన్ దేశం కూడా అన్యదేశీయుల ఆధిపత్యం క్రింద కొంతకాలం మ్రగ్గవలసి వచ్చింది. మనం కాస్త జపాన్కి వెళ్తే ఆ జపాన్లో మరి అది కూడా అమెరికా జపాన్ మీద చూపు పడింది అమెరికాకి. దేనికంటే దూసుకుపోతుంది అభివృద్ధిలో ఈ జర్మనీ కానీ జపాన్ కానీ. అలా
మంచి వైజ్ఞానిక రంగంలో కానీ, శాస్త్రీయంగా కానీ, పారిశ్రామిక రంగంలో కానీ దూసుకుపోతున్నటువంటి ఆ జపాన్ మీద అమెరికా వాళ్ళకి కనబడిందండి. ఆ అమెరికా ఏం చేసిందంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అది అంటే ఆధిపత్యం కోసం హెచ్చరించింది, నువ్వు మాకు లొంగిపోవాలంది. జపాన్ లొంగలేదు. అప్పుడు 1945 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున ఎంతకి పోయేసరికి హిరోషిమా అనేటువంటి ప్రాంతం మీద అమెరికా ఆటం బాంబు వేసిందండి. ఆ ఆటం బాంబులో 120,000 మంది ఒకేసారి స్పాట్ డెత్ వేశారు, చనిపోయినారు అంతే. ఇంకా విశేషం చెబుతారండి, కూతున్నటువంటి వాళ్ళ యొక్క కళ్ళ గుడ్లు అరచేతిలో పడ్డాయిటండి. అంటే 10 మంది సూర్యులు ఒక చోట గోళంగా పెడితే ఎంత కోటి సూర్య సమప్రభ తేజ అని మనం బాబా గారిని పొగుడుతూ ఉంటాం. కోటి సూర్య సమ తేజ ప్రకాశాన్ని పొగుడుతూ ఉంటాం. ఒక 10 మంది సూర్యులు ఒక చోట ఒక గోళంగా ఏర్పడితే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడి ఉంటుందండి ఒక ఆటం బాంబు యొక్క పవర్. అంటే శరీరం కూడా, మీరు సొరకాయని తోలు ఒలుస్తారు చూసారు, పులుసు వండటానికి కానీ కూర వండటానికి కానీ, ఆ సొరకాయకి తోలు ఒలిస్తే ఎంత తెల్లగా ఉంటుందో అలా మనిషికి తోలు ఒలిచినట్టేటండి ఆ ఆటం బాంబు ప్రయోగం. అది 1945 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖు ఒకటి హిరోషిమా మీద వదిలేసింది. చాలా మంది భరింపరాని బాధలు అనమాట అవి. అలా అయినా ఇలా జపాన్ వినకపోయేసరికి ఆగస్టు 9వ తారీఖున, మళ్ళీ 6వ తారీఖున ఒకటి, 9వ తారీఖున ఒకటి నాగసాకి మీద వేసిందండి. ఆ విధంగా ఖబర్దార్, ఇప్పటికైనా నువ్వు లొంగిపోమన్నాయి. ఎప్పటికే ఇంకా నా దగ్గర బోలెడు ఉన్నాయి ఆటం బాంబులు అంది అమెరికా. అయినా వెళ్ళ చివరికి వాళ్ళు ఈ నాగసాకి మీద కూడా వేసేసరికల్లా ఈ ఉపద్రవానికి తట్టుకోలేక జపాన్ కూడా చివరికి అమెరికా యొక్క ఆధిత్యత లొంగ తప్పల. ఎన్నో ఉన్నాయని బెదిరించింది అమెరికా, కానీ ఉన్నది రెండే. ఆ రెండు వాడేసింది, ఒకటి హిరోషిమా మీద వేసింది, ఒకటి నాగసాకి మీద వేసింది, అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ మనకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఎట్టి అనేక దేవారాధన లేనటువంటి, అక్కడ అనేక మతాలు లేవు, అనేక దేవుళ్ళను కొలవటం లేదు జపాన్లో కూడా. అంటే ఒకే మతం, ఒకే దేవతారాధన కలిగినటువంటి అక్కడ కూడా జపాన్ దేశం కూడా అన్య దేశీయుల యొక్క ఆధిపత్యం క్రింద కొంతకాలం మ్రగ్గవలసి వచ్చింది తప్పల. ఇక్కడ కూడా మత ప్రమేయం ఏమీ లేదు అని చెబుతున్నారు స్వామి. కారణమేమి? దేశముల యొక్క అధోగతులకు మత విభేదములు మాత్రమే కారణము కాదు అని జర్మనీ గుణపాఠము నేర్పించటం లేదా? ఆ జర్మనీ కానీ జపాన్ కానీ మన గుణపాఠం చెబుతున్నాయి. ఏమండి, మా యొక్క వినాశనానికి మతం కారణం కాదు సార్, ఆధిపత్య పౌరులు అని. భేదములు లేనటువంటి ప్రపంచం ఎవరు ఊహించలేరు. ఏమండి, మన ఇంట్లో ఉన్న నలుగురిలోనే తేడా ఉంది. ఒకళ్ళు ఒక్కోరంటే ఒకళ్ళు కూరంటాం. మనకు భగవంతుడు పుట్టించినటువంటి చేతికి ఉన్నటువంటి వేళ్లే తేడాలు ఉన్నాయి. 4 వేళ్ళు మీరు స్కేళ్ళు వేసి కొలిస్తే ఒక పరిమాణంలో లేవు. కాబట్టి భేదాలు లేనటువంటి ప్రపంచం ఎట్లా మనం ఊహించుకుంటాం? మన గురువు గారు చిన్న మాట అన్నారు, మీకు గుర్తుందో లేదు, ముండే మతిర భిన్న అని. ముండము అంటే తలకాయ అని అర్థం. ఆ తలకాయలు ఎన్ని ఉన్నాయో అన్ని భావాలు ఉన్నాయి మనకు. కాబట్టి ఒక భేదం లేనటువంటి ప్రపంచాన్ని ఎట్లా చూస్తాం మనం? భేదములు ప్రాణుల యొక్క ఆంతరిక బుద్ధి సంస్కార జనితములు. కాబట్టి ఎన్ని తలలు ఉన్నాయో అన్ని బుద్ధులు ఉంటాయి మనకు. తలలు బోడులైన తలపులు బోడులా అన్నారు. అంటే తిరుపతి వెళ్తాం, నున్నగా మంచి మన సలిపిండి ముద్దలాగా ఉంటుంది. అమ్మయ్య, ఈయన మైండ్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ అనుకుంటాం మనం. కాదు, తలుపులు బోర్డులైనంత మాత్రాన తలుపులు బోర్డులు అవ్వాల్సిన అవసరం లేదు. భేదములు ప్రాణుల యొక్క ఆంతరంగిక బుద్ధి సంస్కార జంతములు. ఒక్కొక్క జన్మము ఒక్కొక్క బుద్ధి సంస్కారపు బాహ్య రూపము. కాబట్టి ఎన్ని రకాల జీవులు ఉన్నాయో అన్ని రకాల బుద్ధి ఎక్కడ ఉందో అక్కడ తేడా ఉన్నట్టే లెక్క. సృష్టిలో ఉన్నటువంటి జడములు అజడములు అన్ని కూడా బుద్ధి భేదముల యొక్క పరిణామ కారణము. కదిలేటువంటి వస్తువులు ఉన్నాయి, కదలలేని వస్తువులు ఉన్నాయి. వాటికి కూడా ఆ చలనంలో కానీ ఆలోచనలో కానీ గమనంలో కానీ తేడా ఉంటుంది. చిలుక చూపు ఒక విధంగా ఉంటుంది, కాకి చూపు మరొక విధంగా ఉంటుంది. కాకి ఉండేది ఒక కన్ను, ఆ గుడ్డు అటు ఇటు 2 కిటికీలు ఉంటాయి. ఈ కిటికీల నుంచి ఒకసారి చూస్తుంది, ఆ కిటికీల నుంచి ఒకసారి చూస్తుంది. కాకి ఏకాక్షి అన్నమాట. అది గుడ్డు మాత్రం అటు ఇటు తిప్పుతుంటుంది, 2 కిటికీలు లాగా ఉంటాయి దానికి. ఆ విధంగా దాని చూపు వేరు, చిలుక చూపు వేరు, జంతు ప్రకృతి వేరు, మానవ ప్రకృతి వేరు.
జంతు ప్రకృతి పశుత్వము అంటారు దాన్ని. మానవ ప్రకృతి మానవత్వము అంటాం. మానవునకు జ్ఞానమున తారతమ్యము కలదు. ఇందాక చెప్పుకున్నాం, జపాన్, జర్మనీ వాళ్ళందరూ కూడా మేధావులు, ఒకళ్ళకంటే వాళ్ళు మేధావులు. అంటే ఆ తేడా తెలివిలో కూడా అమోఘమైనటువంటి తారతమ్యాలు ఉంటాయి. అంతేకాదు మానవుల యొక్క దేహఛాయ, అందతందములందు కూడా, అవయవములందు కూడా వారి అభిమానములు, భావములు మొదలగు గుణములన్నీ బుద్ధి ఆధార విషయములే కాక వ్యక్తిగతములను కూడా అయ్యుండను. కాబట్టి మానవ జాతి అనగానే కొన్ని కోట్ల మంది, 144 కోట్ల మంది జనాభా ఉన్నాం. కోటేశ్వరరావు ఉన్నట్టు ఇంకోళ్ళు లేడు, పుల్లారావు గారు ఉన్నట్టు ఇంకో ఎల్లారావు గారు లేరు. అంటే 140 కోట్ల మందిలో కూడా అందరూ శరీరధారులే. అందరికీ తలకాయలు ఉన్నాయి, అందరికీ కాళ్ళు ఉన్నాయి, అందరికీ చేతులు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది. కానీ స్పెసిఫిక్ గా ఎవడి యొక్క ఆకారం వాడికే ఉన్నది తప్ప, ఇదిగో వీళ్ళు ఈ 5గురు ఒకటండి, ఒకేలాగా ఉన్నారు, లేకపోతే ఈ 2 ఒకేలాగా ఉన్నారు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి దేహాల పరంగా, అన్నతందాల పరంగా, అవయవ నిర్మాణం ప్రకారంగా, వాళ్ళ యొక్క అభిమానం ప్రకారంగా, వాళ్ళ యొక్క భావజాలం ప్రకారంగా చాలా తేడాలు ఉన్నాయి. ఒకే గర్భమును పుట్టిన కవల పిల్లల సహితము ఒక పోలికనుండరు. ఒకే తల్లి కంటుంది, 2 మగపిల్లలే చక్కగా ఉన్నారు బొమ్మల్లాగా. కానీ వాళ్ళ యొక్క వృత్తుల ప్రవృత్తుల్లోనూ, వాళ్ళ భావజాలాల్లోనూ ఒకడు చురుగ్గా ఉండొచ్చు, ఒకడు మందంగా ఉండొచ్చు, ఒకడికి లేని గుర్తులు ఇంకొకటి ఉండొచ్చు, చెప్పలేం. ఒకే గుణముతో ఉండరు. దీని కారణమేమి? బుద్ధి సంస్కారమే. వాడి కర్మ సంస్కారం ఉంది, విషయ వాసనలు ఉన్నాయి. కర్మానుబంధైన మనుష్యులకే వాడి వ్యవహారం వేరు, వీడి వ్యవహారం వేరు. 2 రూపంలో ఒకటే అయినంత మాత్రాన స్వభావంలో ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. కావున సృష్టిలో అభేదమును మానవ కోటి యందు సర్వ మానవత్వమును ఏనాటికి చూడలేరు. కాబట్టి ఏమండి, ఇండియాలో అందరి యొక్క భావాలు ఒకటే, అందరూ ఒకటిగానే ఉంటారు అని ఒక ఏకసూత్రంగా ప్రకటించడం అనేటువంటిది అసాధ్యం, సాధ్యం కాదు. చూడవలనన్నది ఊహాగానమే. ఒకవేళ అట్లా ఆశించినట్టయితే కేవలం మన దేశమే కాదు, ఎక్కడైనా సరే ఈ ప్రాంతం అంతా కూడా అందరూ ఒకటేనండి, ఒకే మాట మీద నడుస్తారు, ఒకే బాటలో నడుస్తారు అని తీర్మానం చేయడం అనేటువంటిది గగన కుసుమమే. అసలు ఆకాశమే లేదు, ఆకాశంలో పువ్వు అంటున్నాడు. పైగా అసలు ఆకాశమే లేదు, ఆకాశం గగనం శూన్యం అన్నాడు. శూన్య ప్రదేశాన్ని మనం ఆకాశం అంటాం, స్పేస్ అంటాం. మరి ఇంకా కుసుమం ఎక్కడ ఉంటుంది అంటే, గగన కుసుమం అంటే అది కష్టతరమైంది అని అర్థం అనమాట. అది అసలు అసాధ్యము అనే దానికి కూడా గగన కుసుమం వాడతారు. మృగమునను జ్ఞానముతోను, పక్షి తాను పక్షిను జ్ఞానముతోను, స్త్రీ తాను స్త్రీనటువంటి జ్ఞానముతోను, పురుషుడు తాను పురుషుడను జ్ఞానముతోను వ్యవహరించుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేచర్ ఉంటుంది. మృగానికో నేచర్, అలాగే పక్షికి దాని యొక్క జీవన విధానం వేరు. స్త్రీ తన యొక్క అవయవ నిర్మాణం కానివ్వండి, తన యొక్క స్టేటస్ కానివ్వండి, సంఘంలో ఎక్కడికి పోతే ఎలా మసులుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి స్త్రీతత్వం వేరు. అలాగే పురుషుడు ఈనతత్వం వేరు. ఈ విధంగా ప్రతి కేటగిరీ వైజ్ కనుక మనం ఆలోచించినట్టే జ్ఞానంలో కూడా తేడా కనబడుతోంది. నిద్రకు పూర్వం ఉన్నటువంటి జ్ఞానముతోనే జీవుడు నిద్రానంతరము కూడా తన పని మొదలుడును. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతూ ఏదో భగవద్గీతలో 10వ పేజీ దాకా చదివారు మీరు. మరుసటి రోజు ఏం చేస్తారు? 11వ పేజీ దగ్గర నుంచి వస్తాం మనం. అంటే నిన్న ఎక్కడైతే మనం ఆపామో అక్కడి నుంచి మన కర్మకాండ మొదలవుతుంది. కాబట్టి ఒక సీక్వెన్స్ ఉంది మన జీవన విధానంలో. ఒక సీక్వెన్స్ అంటే నిన్న ఒక నిద్ర పోకముందు ఎంతవరకు చదివామో, ఏ పని ఎంతవరకు చేశామో ఆ పని యొక్క కంటిన్యూషన్ అనేటువంటిది నిద్ర అనంతరం మనకు ఉండటం సహజం. అలాగే మానవుడు క్రిందటి దినమున ఒక పని ఎంతవరకు చేసి విడిచిపెట్టి ఉండునో, మరుసటి దినమున నిద్ర నుండి లేచిన వెంబట ఆయా పనులను అచ్చటి నుండి తిరిగి ప్రారంభించును. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఒక గుమాస్తా ఉన్నాడు ఆఫీసులో. నిన్న ఎంతవరకు తెచ్చాం ఫైలు, ఎంతవరకు రాశాం, అక్కడి నుంచి ప్రారంభిస్తాడు. ఓహో ఇవాళ ఇక్కడి నుంచి రాయాలి అంటే నిన్న ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడి నుంచి వాళ్ళ ప్రారంభించడం అనేటువంటిది మన జీవన విధానంలో మనం అదొక ఆనవాయితీ. అట్లనే మానవుడు వెనుకట్టి జన్మమున వ్యవహారం ఎత్తటి వరకు చేసి మరణించడం, అత్తటి నుండి తిరిగి మరుజన్మమును వ్యవహరింప మొదలుడును. అలాగే జన్మాంతరాలకు కూడా వర్తిస్తుంది. పోయిన జన్మలో అర్ధాంతరంగా చనిపోయినాడు, ఆకస్మిక మరణం అంటాం ఒక్కోసారి.
ఆకస్మిక మృతి అంటాం. అతను కూడా పూర్వజన్మలో ఎంతవరకు అయితే ఆ కార్యక్రమాన్ని అవజేసుకొని మళ్ళా పునరుజ్జీవితుడైనాడో, పునర్జన్మ ధరించాడో, మళ్ళా అక్కడి నుంచి అతని యొక్క కార్యక్రమాలు మొదలవుతాయి. ఒక్కోసారి సినిమాల్లో అటుంటారు డైలాగు, వీడు అచ్చం వాడు తాత పోలికలాగా ఉన్నాడండి అని. అంటే ఏంటి, ఆ తాతే ఆ విధంగా పుట్టి వాడి యొక్క ఆ శేష కర్మల్ని లోకడ జన్మలో ఎంతవరకైతే ముగించాడో అలాంటి కర్మల్ని ప్రారంభించడం అనేటువంటిది ఒక అర్థము. అలాంటి విషయ వాసనలు మన జన్మలు ఎత్తినా సరే, మన విషయ వాసనలు కానీ, మన కోరికలు కానీ, మన తలంపులు కానీ అవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకనే విషయ వాసనలు అంటాం. ఆ వాసనలు పోవు. మంచి ఏదన్నా ఒక వంట చేసిన తర్వాత, ఏదైనా ఒక వంట మంచి వాసనాభరితమైనటువంటి వంట చేసిన తర్వాత ఆ గిన్నెలు మామూలు నామమాత్రంగా కడిగినంత మాత్రాన ఆ వాసన పోదు. ఓహో, ఈ గిన్నెలో ఏదో చేశారు అనేటువంటిది టక్కన కనిపెట్టచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ అయితే చేయొచ్చు, కానీ వాసన మాత్రం మనం పోగొట్టలేము. అది జన్మాంతరాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయమును ఎం వాపి స్మరన్ భావం చచంచంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ తదా తద్భావ భావిత అన్న గీతాచార్యుని యొక్క వాక్యమును స్మరించిన తెలియదు. చెప్పాడు గీతాచార్యుడు, ఏమయ్యా, నువ్వు దేన్నైతే స్మరించుకుంటూ చనిపోతావో మళ్ళా అదే నీకు తిరిగి జన్మలో ప్రాప్తిస్తుంది. అందుకనే చనిపోయేటప్పుడు జాగ్రత్తగా, మరి చనిపోయేటప్పుడు వాస్తవంగా అక్కడ మన మాట పడిపోతుందండి. మనకు ఐసీయూలో ఉన్న వాళ్ళందరూ మాట పడిపోతుంది. మొట్టమొదటి పడిపోయేది మాటే. అసలు హీ కెనాట్ టాక్. అందుకని ఏ భాష అయినా సరే కన్నీటి భాషతో మాట్లాడుతుంటాడు ఆయన. తన భార్యతో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఆత్మీయులైనటువంటి తోపుటూలతో కానీ వచ్చినప్పుడు ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతుంటాయి. అంటే కన్నీటి భాషలో మాట్లాడుతుంటాడు. నిజంగా అతను ఏడుస్తున్నాడేమో మనం అనుకుంటాం. ఏడుపు కాదు అది, వాస్తవంగా కన్నీటి భాష అన్నమాట. అంటే నేను చేయవలసిన ఇంక పనులు ఉన్నాయి, ఇగో ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఈ పిల్ల పెళ్లి జాగ్రత్తగా చేయండి, వాడి సంగతి జాగ్రత్తగా చూసుకోండి, వీడి సంగతి జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి ఆ భావన బలం ఆ కన్నీటి రూపంలో వస్తుంటుంది. కానీ ఆ కన్నీటిని చదవగలిగిన వాడే అర్థం చేసుకుంటాడు తప్ప, లేకపోతే కన్నీళ్లు తొడవడం కంటే మనం చేసేది ఏం లేదు. కాబట్టి నువ్వు మరణించేటువంటి సమయంలో ఇంతకాలే, అందుకనే అన్నాడు, అంతకాలే చమావేవా స్మరణ్ముక్త కళేబరం ప్రయాత్యజం దేహం ప్రయాతి పరమాంగతి మనకి కూడా చెప్పాడు. ఏమయ్యా, నువ్వు నన్ను తలుచుకుంటావు చనిపో, నీ సంగతి నేను చూసుకుంటాను, నీకు పునర్జన్మ లేకుండా చూసుకుంటాను, నన్ను నాలో కలుపుకుంటాను అని కూడా భగవంతుడు అన్నాడు. ఆ జడభర్తుడు అనేవాడు వాడు దుంపదగా ఒక లేడీ పిల్లని కనేటప్పుడు పక్కన ఒడ్డు నుంచి పడి ఆ నదిలో పడిపోయింది ఆ పిల్ల. అంత నియమము యమము ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ భరతుడు అనేటువంటి వాడు అయ్యో పాపం అన్నాడు అంతే. ఆ గర్భం నుంచి, తల్లి యొక్క గర్భం నుంచి జారుపడుతున్నటువంటి ఆ పిల్లని చూసి జాలిపడ్డాడు. కర్మగాలింది, జడభరతుడుగా పుట్టాడు. అంటే కనీసం ఊరికి అట్లా అనుకున్నంత మాత్రాన్నే మళ్ళా దాని నొప్పదాకా మళ్ళా మరుసటి జన్మలో అది వస్తుంటే అదే చెప్పాడనమాట ఇక్కడ. కాబట్టి నువ్వు ఏమేమి తలుచుకుంటూ చనిపోతావో నీకు మళ్ళా అవే ప్రాప్తిస్తాయి అని గీత చెబుతోంది. జీవుని యొక్క మృతదేహమును వదిలిపోవు సమయమున కలుగు భావమును అనుసరించి ఉత్తమ జన్మ కలుగును. కాబట్టి అనాయాసేన మరణం వినాదైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అని అనుకోవాలట. ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ గుడికి వెళ్ళినా కూడా ఈ శ్లోకం మర్చిపోవద్దు. మీరు ఏం కోరికలు కోరటం కాదు, నాకు రాజదూత కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, చక్కటి భార్య కావాలి, చక్కటి జీవనం కావాలి, మనకు ఇవి కాదు కావాల్సింది. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వర అని ప్రతి ఆలయానికి వెళ్ళినప్పుడు లోపలికి అడుగు పెట్టంగానే మనం చదువుకోవాల్సినటువంటి శ్లోకం అది. అది భగవంతుడికి మనం పెట్టాల్సినటువంటి అప్లికేషన్. ఎట్టి భావము కలుగునను, లోకడ జన్మలో ఎట్టి భావంతో వ్యవహరించుకొనుతుండెనో అట్టి భావమునకు అనుకూలముకు భావమే మృత్యు సమయమును కలుగుతుండను. నిజంగా మనం అనుకునేదే ఉంది, మనకు మరుసటి జన్మలో ఏదైతే మనకు ప్రాప్తం ఉంటుందో అలాంటి భావనలే మనకు కలుగుతుంటాయి. స్వామివారు ఏదో కథ చెప్పారు. అందరు కొడుకులంతా వచ్చారు, నారాయణ, కేశవ, మాధవ ఇట్లా పేర్లు పెట్టారు కొడుకులకి. అంటే పోయేటప్పుడు అరే నారాయణ, అరే కేశవ, అరే మాధవ, అరే గోవింద అంటే అట్టా మోక్షం వస్తుందని పెట్టుకున్నాడు ఒక ఆయన. పిల్లలకి పెట్టుకుంటే పోతుంటే వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు, మంచి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఏరా అందరూ ఇక్కడే తెచ్చారు, మరి అక్కడ షాపులో ఎవరు తెచ్చారా అని అన్నట్ట.
అంటే అదొకటి. ఇంకోటి ఏమిటంటే కసబరిక అన్నాడు ఇంకో ఆయన. కసబరిక అంటే ఆ చీపురు కట్ట గేదె తింటోందిరా అని, గేదె చీపురు కట్టను తింటోంది అన్నాడు. అంటే అంత ప్రాణాలు పోయేటప్పుడు కూడా తినమ్మగడపగల ఆ గేదె ఇంకా ఆ చీపురు కట్ట దేనికి చెప్పండి. అంటే మనకి ఎలాంటి ప్రాప్తం ఉంటుందో మరుసటి జన్మలో అలాంటి కోరికలే కలుగుతుంటాయి, అలాంటి భావాలే కలుగుతుంటాయి. మన పిల్లలకి ఎంత బ్రహ్మాండమైన దేవుళ్ళ పేర్లు పెట్టినా సరే మనకి ఆ ప్రాప్తం ఉండాలి, దానికి నిరంతర స్మరణ ఉండాలి. సర్వత్ర సర్వకాలేషు సదా సర్వత్ర హరిచింతనం అనేటువంటిది మనం చేయగలిగితే ఆ చివరిలో కూడా నారాయణ గోవింద మాధవ అని వస్తాయి. లేకపోతే ఎట్లా వస్తాయి? దీనికి సూక్ష్మంగా విచారించిన బుద్ధి సంస్కారం అనుసరించి కలుగుతున్నదని పరమ సత్యం అని తెలుగుతున్నది. కాబట్టి ఇదంతా కూడా మనం అనుజీవనంలో జీవన గమనంలో సాధన మాత్రంగా ఏదైతే మనం బుద్ధికి అంటించుకుంటామో, మన మనసుకు పట్టించుకుంటామో అది మాత్రమే నిరంతరం మననంలో ఉంటుంది. తద్వారా మనకు జన్మలు ఉదాత్తమైనటువంటి జన్మలు వస్తాయని చెబుతున్నారు. రూప సామాన్యములందు మానవులందరూ సమానముగా గోచరించినప్పటికీ అంతర్భేదములు అనేకములుండను. చెప్పుకున్నాం ఇందాక, అందరూ స్త్రీలంతా ఒకే రూపంలో ఉన్నారు, పురుషులంతా ఒకే కేటగిరీలో ఉన్నారు. ఈయన చూడంగానే పురుషుడు అంటాం, ఈయన చూడంగానే స్త్రీ అంటాం. వాళ్ళకి రూపాల్లో సామ్యం ఉండొచ్చు, అలాగే అందతొందాల్లో కూడా సామ్యం ఉండొచ్చు, కానీ భావాల్లో తేడాలు ఉండొచ్చు. జాతి అనగా ఆకారములు, బుద్ధుల యొక్క బాహ్య రూపములు, అంతకంటే వేరొకటి కాదు. జాతి అంటే ఏం లేదు, ఒక ఆకార సారూప్యం, ఒక బుద్ధి యొక్క సారూప్యం ఉంటే దాన్నే జాతి అంటాం. అంటే ఆ భావాల్లోనూ ఆకారాల్లోనూ ఒక సారూప్యతను బట్టి అది ఒక జాతి అంటాం మనం. బాహ్య రూపం అంతకంటే వేరొకటి కాదు. వ్యక్తి అనగా ఆకారము గల వస్తువు, వ్యక్తి అనగానే రూపం ఉండాలి, నామము ఉండాలి. మనిషి, చెట్టు, గుట్ట, పెట్ట, నక్క, కుక్క, గోవు, పాము ఇత్యాది శబ్దములు ఆయా ఆకారములు గల జాతిని చెప్పును. ఎక్కడైనా సరే కుక్కను చూడగానే ఇది కుక్క అంటాం, గోవు అంటాం. అంటే ఆ జాతికి, గో జాతికి ఆ లక్షణాలను బట్టి ఆ లక్షణాలు మన మనసులో ముద్రింపబడ్డాయి. కాబట్టి ఆ గోజాతికి సంబంధించిన లక్షణాలు కారణంగా ఇది గోవు అంటాం, ఇది నక్క అంటాం, ఇది గుట్ట అంటాం, చెట్టు అంటాం. కాబట్టి మనిషి నశించినను మానవ జాతి నశించదు. నిజంగా మన తండ్రి గారు, ఆయన తండ్రి గారు, ఆయన తండ్రి గారు, తాతగారు, ఆయన తాతగారు, ఆయన తాతగారు, ఆయన తాతగారు ఎంతో మంది మనకంటే ముందు పుట్టిపోయారు. వాళ్ళందరూ లేదే మనం లేవు. మనకు కూడా పూర్వం ఒక వంశ చరిత్ర ఉంది, ఒక వంశ వృక్షం ఉంది. కాబట్టి మానవ మాతృడికే నశింపు తప్ప జాతికి నశింపు లేదు. మానవ జాతి అనేటువంటిది వస్తూనే ఉంది. ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది పోతున్నారు. మనం జాతి మాత్రం ఎక్కడ నశించదు. వృక్షము కూలి కాలి భస్మైనప్పటికీ వృక్ష జాతి అన్నిటికీ నశించదు. మనం రోడ్లు వేయడానికి చెట్లు కొట్టేస్తున్నాం, ఒక బిల్డింగ్ కట్టడానికి చెట్లు కట్టేస్తున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, కొన్ని కూలుతున్నాయి. ఎన్ని కూలినా ఎంత కొట్టేసినా వృక్ష జాతి మాత్రం నశింపలేదు. మానవులు ఎందరు వచ్చినా ఎందరు పోయినా మానవ జాతికి మాత్రం ఏం ఢోకా లేదు. నిత్యమైనటువంటి జాతికి నిర్మూలనము ఏనాటికి లేదు. అలాంటి మనం వ్యక్తిగతానికే నాశనం, కానీ వ్యక్తికి నాశనమే తప్ప జాతికి నాశనం లేదు. కాబట్టి జాతి పర్మనెంట్. మన నిత్య అనుభవంలో చిన్న చిన్న విషయాలను చక్కగా విచారించి సూచన ఇత్య సత్యము ప్రత్యక్ష ప్రమాణంగా మనకు గోచరిస్తుంటుంది. మనం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ విధంగా. మానవత్వమున మానవ జాతి అంతా ఒకటే అయినను మానవుని ఎన్నుకున్న సమయమున అతని గుణగణములు, అధికార స్థితిగతులు మనం చూస్తాము. ఒక పిల్లనివ్వాలి, ఒక పిల్లాడికి ఆయన మనిషి సంబంధంగా మనం చెక్ చేయక్కర్లా, వాడి గుణగణాలు ఎట్టున్నాయి. మన రూపాన్ని చూస్తాము, అలాగే అందతందాలను చూస్తాము, అవి మైనర్ మనకు. కానీ ముఖ్యంగా గుణం, ఏమంటే వీడి యొక్క స్టేటస్ ఎట్లాంటిది, వీడి గుణం ఎట్లాంటిది అని మనం ఆ పిల్లనిచ్చేటప్పుడు ఇన్ని లక్షణాలు మనం చూస్తాం. రూపంలో పెద్ద చూడాల్సిన పని లేదు, అందతందాల్లో కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ గుణాన్ని మాత్రం ముఖ్యంగా మనం చూస్తాం. ఉదాహరణకు ఒక ఆవు విషయమును చూడడు. గోత్వం ముందు గోజాతి అంతయును ఒకటే, కానీ ఆవును కొనవాలంటే దాని యొక్క పుట్టుక, దాని యొక్క లక్షణములు తీసుకుందాం కదా. అది మంచి పాలు ఇవ్వవలను, చూతట పుష్టిగా అన్నముగా ఉండవలను, అంతేగాక అది సాధువై ఉండవలను. ఒక ఆవును కొనాలంటే ఆవులన్నీ ఒకటిగానే ఉంటున్నాయి, బాగానే ఉంది, ఓకే. కానీ మంచి ఆవు శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడిని తీసుకెళ్తాం. దానికి సూళ్ళు సరిగా ఉన్నాయా లేదా, కొమ్ములు ఉండవలసిన పద్ధతిలో ఉన్నాయా లేదా, ఆ పాలిండ్లు అంటే ఆ పొదుగు సరిగా ఉందా లేదా, ఆ పొదుక్కున్నటువంటి 4 మొనలు
పద్ధతిగా ఉన్నాయా లేదా, ఇది వంశాభివృద్ధి ఉన్నదా లేదా, ఇన్ని ఆలోచించగానే ఒక గోవును మనం కొనం. అంటే అక్కడ అందతందాలు కాదు మనం చూసేది, లక్షణాలు చూస్తున్నాం. పిల్లనివ్వాలంటే అల్లుడు యొక్క లక్షణాలు చూస్తున్నాం, గుణగణాలు చూస్తున్నాం. ఆ విధంగా ఇటు సుగుణములు గలవానికే సుగుణములు కలదానినే మనం కొంటాము. కానీ గోజాతి కదా అని ఒక్క పడి పాలి అయినటువంటి గొడ్డు గోవును కానీ సాధుగుణములు లేనటువంటి దాన్ని ఎవరు తెలుసుకొనరు. ఇటువంటి పాలివని గేదెని ఏనాడు ఈత లేనటువంటి మన గోవుని మనం కొంటామా? మనం గొడ్రాలు అయినటువంటి ఆవును మనం కొంటామా? కొనం. మన ఎన్నిక ఆకార సమానత్వంపై ఆధారపడక జాతి వర్ణ గుణాదుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాతి కాదు మనకు కావాల్సింది, దాని యొక్క వర్ణం కాదు కావాల్సింది, గుణాదుల మీద. అంటే ఒక్కోసారి మేలు జాతి కూడా చూసుకుంటాం, ఇది ఏ జాతి కూడా ఒక్కసారి మనం పరిశీలించుకుంటాం. ఒక్కోసారి కపిల గోవు అంటాం, ఇవన్నీ కూడా మనం ఆధారం ఉంటాయి. ముఖ్యంగా వాటి యొక్క గుణాల మీద మనం ఎక్కువ దృష్టి పెడతాం, అంతే కదా. అట్లనే మానవ జాతి ఏకరూపమైనప్పటికీ గుణాది భేదముల చేత ఆధారపడి ఉన్నది గ్రహించవలేను. కాబట్టి మానవుడుకు ఆకారం కాదు కావాల్సింది, అందబంధాలు కాదు కావాల్సింది, గుణం కావాలి. గుణాది భేదముల మీద ఆధారపడి ఉండును అన్నది గ్రహించవలసిన విషయం. మరొక విషయంలో మరికొంత లోతు కనుక విచారించినట్టయితే ఉచ్చ నీచ భావములు సహజములనక తప్పదు. కొంతమందికి నీచమైనటువంటి భావాలు ఉంటాయి. చూడటానికి అందంగా ఉంటాడు, అన్ని కొంటి లక్షణాలు, అన్ని కొరగాని లక్షణాలు ఉంటాయి. అందుకని మనం పై మెరుగులకు కాదు మనం ఇవ్వాల్సింది, వాడి యొక్క ఉచ్చ గుణమునకు వాడి యొక్క నీచ గుణానికి మనం అవకాశం ఇవ్వాలి. చూడండి, మలమూత్రములో భేదము ఏమాత్రము లేకున్నప్పటికీ గోవుకు సంబంధించినటువంటి మూత్ర మలములు మాత్రం పవిత్రములని, ఇతర జాతికి సంబంధించినటువంటి మలమూత్రములు అపవిత్రములని భావిస్తుంటాము. మలమూత్రములు వచ్చినాయి, దాదాపు 99% ఎక్కడ మలమూత్రాలైనా సరే ఎవరికి పనికిరావు. కానీ ఒక గోవుకు సంబంధించినటువంటి మలం కానీ గోవుకు సంబంధించినటువంటి మూత్రం కానీ ఈనాటికి కూడా భారతదేశం చాలా పవిత్రంగా భావిస్తుంది, శిరోధార్యంగా భావిస్తుంది, పవిత్రంగా భావిస్తుంది. కాబట్టి మలమూత్రాలు కూడా కొన్ని సందర్భాల్లో పవిత్రంగా ఉంటాయి, మిగిలిన సందర్భాల్లో అపవిత్రంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే అగ్ని విషయం తీసుకుందాం. అగ్నియే, నిజంగా అగ్ని పవిత్రమైందే, అందులో అనేటువంటి గుణములు ఒకటే. అయినను ఉచ్చ నీచములు భేదములు ఉండక తప్పదు. మన ఇంటిలో దీపమును వెలిగించుకుందాము, పొయ్యి మంట పెట్టుకుంటున్నాము, యజ్ఞయాగాదుల్లో హోమమునకై అగ్ని రగుల్చుకుందాము. అయితే ఇట్టి పవిత్రమనియు దైవస్వరూపమనియు తలంతము, పూజింతము, నమస్కరిస్తాము. మన హోమాల్లో ఉన్నటువంటి అగ్ని కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి అగ్ని కానీ, దక్షిణాగ్ని, గార్హపత్యము, ఇట్లాంటి ఒక్కోసారి బ్రాహ్మలు విరేలుస్తుంటారు, దక్షిణ త్రేతాగ్నులు అంటారు వాటిని. అవన్నీ కూడా పవిత్రమే. మరి ఎక్కడ అపవిత్రం అండి అగ్ని? శ్మశానంలో కళేవరాన్ని కాల్చుతుంటూ ఆ నిప్పుతో ఎట్టి సహాయాన్ని ఆశిస్తాము మనం. శ్మశానంలో కూడా బ్రహ్మాండమైన కట్టెలు తీసుకొచ్చారు, గణగణ పేలుతోంది. అది మనం వంట చేసుకోవడానికి వాడతామా మనం? ఏమైనా దీపారాధనకు ఉపయోగిస్తామా? నమస్కరిస్తామా కేవలం ఆ అగ్నికి? ఇంట్లో ఉన్నటువంటి అగ్నికి నమస్కారం చేస్తాం, కానీ అక్కడ ఉన్నటువంటి అగ్నికి, ఆ శ్మశానంలో ఉన్నటువంటి తగలబడుతున్నటువంటి అగ్నికి నమస్కారం చేయం. కాబట్టి అది అపవిత్రము. శ్మశానంలో ఉన్నటువంటి అగ్ని అపవిత్రము. మన ఇంట్లో హోమ ద్రవ్యము, హోమానికి ఉపయోగపడేటువంటి అగ్ని, వంటకు చేసేటువంటి అగ్ని, దీపారాధనలో ఉన్నటువంటి అగ్ని పవిత్రము. కాబట్టి వస్తువు ఒకటే. ఇందాక మలమూత్రాలు మిగతా వాటన్నిటికీ వేస్ట్, ఒక గో విషయంలో పవిత్రం. అలాగే అగ్ని కూడా హోమ సంబంధమైనటువంటి అగ్ని చాలా పవిత్రము, ఈ శ్మశాన సంబంధమైనటువంటి అగ్ని అపవిత్రము. మన భావం అట్లనే మానవులు కూడాను రూపములందు కూడా అందరూ ఒకటే. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అంటాం, మీకు గుర్తుందో లేదో, వేమన గారు అంటారు, ఉప్పు కప్పురమ్ము ఒక్క పోలిక నుండు తోడ రుతుల దోడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు ఆయన. కాబట్టి పురుషులు అందరూ పురుషులే, కానీ దాంట్లో పుణ్య పురుషులు కూడా వేరుగా ఉన్నారు. కాబట్టి ఈ తేడా, ఈ పవిత్రము అపవిత్రం అనేటువంటిది మానవ జాతిలో కూడా మనం చూడొచ్చు. దేహాది ఉపాధులను అనుసరించి, గుణ ప్రవర్తనలను అనుసరించి ఇతడు శ్రేష్ఠుడనియో ఇతడు అశ్రేష్ఠుడనియో చెప్పక తప్పదు. అందరూ మానవులు బాగానే ఉంటారు. ఉపకారం ఎవరైతే చేస్తారో వాళ్ళను శ్రేష్ఠులు అంటాం, అపకారం బుద్ధి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని అశ్రేష్ఠులు అంటాం. వీళ్ళని మంచివారు అంటాం, వాళ్ళని చెడ్డవారు అంటాం. కాబట్టి గుణగణాలను బట్టి మనం రూపుదిద్దుతామే తప్ప ఆకారాలను బట్టి, అందతందాలను బట్టి, మనం వర్ణాన్ని బట్టి మనం తేల్తాం. కాబట్టి విద్యుత్ ఉంది, విద్యుత్ ప్రవాహం ఒక్కటైనప్పటికీ
బల్బుల తారతమ్యములను అనుసరించి వాటి యొక్క ప్రకాశమనందు ఉత్య భావములు భేదములు మనం చూస్తూనే ఉన్నాం. బల్బ్స్ లో తేడా, కానీ కరెంట్ ఒకటే. కాబట్టి మంచి బజార్లో వెలిగేటువంటి వేపర్ ల్యాంప్ కొన్ని వేల వాట్లలో ఉంటుంది, అది అందరికీ కనబడాలని. అది శ్రేష్టమైనదిగా భావిస్తాం. ఎక్కడో 0 బల్బు పెడతాం, అది చాలా తక్కువగా మనం భావిస్తాం. అంటే దాన్ని ఉన్నతంగా భావిస్తాము, దీన్ని కాస్త కీతగా భావిస్తాం. అది కరెంటే, ఇది కరెంటే. వస్తువు యొక్క భేదాన్ని బట్టి మనం నిర్ణయిస్తాము. కాబట్టి నీ ఉత్య భేదములు మనం చూస్తూనే ఉన్నాము. పై విషయములను చక్కగా గుర్తించిన, విచారించిన ప్రపంచ వ్యవహారం నడుచుటకు భేదములు, ఉత్య స్థాయిలు, వర్ణజాతి మతములు మొదలు తారతమ్యములు తప్పనిసరిగా ఉండియే తెరవలేను. కాబట్టి అటు మానవుల్లో కానీ, ఇటు పశువుల్లో కానీ, ఇటు వస్తువుల్లో కానీ ఏదైనా సరే ఆ భేదాలు ఉన్నాయి. ప్రకృతిలో ఉన్నాయి, మన మానవ పరంగా ఉన్నవి, జంతు పరంగా ఉన్నాయి, పక్షుల పరంగా ఉన్నవి, అన్ని కూడా ఈ ఉత్యనీతాలు అనేటువంటివి ఉన్నవి. కాబట్టి లేకున్నా కాలచక్రము సక్రముగా పనిచేయదాలదు. ఇది భగవన్ నిర్ణయము. కాబట్టి భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో మరి ఇప్పుడు ఇందాక మనం ఫలం మలం అన్నాం చూసారా, జీర్ణాశయంలో ఉంటుంది ఫలం అన్నారు. తినేటప్పుడు ఫలం, వదిలేటప్పుడు మలం. ఇవన్నీ కూడా ఇట్లాంటి చమత్కారాలు స్వామి కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కాలచక్రంలో ఇవన్నీ కూడా భాగస్వామ్యం చేసుకుంటాయి. కాబట్టి ఈ భేదాలు మనం గమనించాలి, ఉచ్చనీచ స్థాయిలో మనం తెలుసుకోవాలి. స్థాయి స్థితి తెలుసుకొని వాటికి గౌరవాన్ని ఆపాదించాలి. ఆ స్థాయి స్థితి లేనప్పుడు వాటికి అగౌరవం అనేటువంటి సహజంగా వస్తుంది. కాబట్టి ఈ భేదములు, ఉచ్చనీచ స్థాయిలు, వర్ణ జాతి మతములు ఇవన్నీ కూడా ఎన్నో తారతమ్యాలతో కూడి ఉన్నాయి. కాబట్టి ఈ తారతమ్యాలు మనం ఏర్పరచుకున్నవి కాదు, సృష్టిలో ఇవి ఏర్పరచబడ్డాయి. కాబట్టి లేకున్నా కాలచక్రం సక్రమంగా పనిచేయదు, ఇది భగవన్ నిర్ణయం అని చెప్పారు. కాబట్టి ఇది కాలంలో మనం ఏర్పరిచినటువంటి వ్యవస్థ. కాబట్టి ఆ వ్యవస్థను మనం గౌరవిస్తూ, అంటే మన ఊహిషమానంగా మతాలతో మొదలు పెట్టారు అంటే ఆ మతాలు మన అభ్యున్నతికే కానీ మన దుర్గతికి కాదు అని చెప్తూ ఎన్నో విశేషాలు ఇవాళ చక్క స్థాయి స్థితి అనేటువంటి చాప్టర్లో వారు చెప్పారు. ఈ అమూల్యమైనటువంటి విషయాలు 4 మనం ముత్తటించుకోగలిగినటువంటి శక్తి యుక్తులు ఇచ్చినందుకు ఆ స్వామి యొక్క దివ్య పాదార విందాలకు హృదయపూర్వక ప్రణామాలు. అలాగే ఎంత క్లిష్టమైనటువంటి సమయాల్లోనైనా సరే దీన్ని కూడా మనం వెలుగులో తీసుకురావాలి, ఈ భావాలను కూడా పంచాలి అనేటువంటి మంచి దీక్షా దర్శతలతో, మంచి పట్టుదలతో మన గురువు గారి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కూడా, గురు దంపతులకు కూడా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేసుకుంటూ, కష్టమైన క్లిష్టమైన మరి దీన్ని ఒక సరదాగా ఈ సత్యసాయి వాహిని మనం వింటున్నాం, ఆకళింపు చేసుకుంటున్నాం. తెలిసినంత వరకు మనం అవగాహన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నందుకు, మీ అందరు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. వెరీ టిపికల్ సబ్జెక్ట్ సార్, చాలా టిపికల్. ఏం సార్ చాలా చాలా టిపికల్ సబ్జెక్ట్ ఇది. అవును సార్, నిజమే. అంటే ఇది ఆ రోజుల్లో చెప్పారంటే ఆల్మోస్ట్ దిస్ వర్ నారేటెడ్ 50 years బ్యాక్. అవును సార్. అంటే ఆలోచించండి, అప్పుడు దిస్ వాజ్ 77 అండ్ 81, 77 to 81 మధ్యలో చెప్పిన అంశాలు చూడండి. మరలా ఎక్కడ ఈ మాటలు మనకి ఎక్కడ తర్వాత ఏ సత్సంగాల్లో దొరకలా స్వామి దగ్గర. అవును సార్. ఇప్పుడు జనరల్ గా రిపీట్ అవుతుంటాయి, బట్ ఈ మ్యాటర్ కెనాట్ గెట్ ఎట్ ఎనీ ప్లేస్. కరెక్ట్ సార్. వండర్ఫుల్ సార్. అలాగా మతంతో ప్రారంభించి బ్యూటిఫుల్ గా ఎండ్ చేశారు అన్నమాట. రెండు, ఇట్ లుక్స్ లైక్ వన్, బట్ 2 రకాలుగా కనపడుతుంది. మనం దైనందిన జీవితంలో కావచ్చు, ఒక వస్తువు ఇట్ లుక్స్ లైక్ ట్వైస్. అవును సార్. ఫ్యాంటాస్టిక్.